బ్రహ్మాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తపశ్రద్ధే యే హ్యుపవసంతి అరణ్యే శాంతా విద్వాంసః భైక్ష్యచర్యాం చరంతః. సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి, యత్రామృతః స పురుషః హ్యవ్యయాత్మా. సో ఇంతకు ముందు కేవల కర్మను చేసేవారు, అంటే మెకానికల్ గా కర్మను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఏ రకమైనటువంటి మనస్సు యొక్క ప్రవేశం లేకుండా చేసేవారు చాలా అల్పమైన ఫలాన్ని పొంది స్వర్గలోకాన్ని పొంది వాపసు వస్తారు అని చూశాం. చాలా మంది లోకంలో మనకు అలా కనపడతారు, మెకానికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది దట్ ఈజ్ ఎ వీక్నెస్ ఆఫ్ ది మైండ్. ఎందుకంటే మనస్సుని ప్రవేశపెట్టడం కష్టం. ఇప్పుడు కూడా గ్రాస్ లెవెల్లో పనిని చేయటం తేలిక, సూక్ష్మ స్థాయిలో పనిని చేయటం కష్టం. సూక్ష్మం దగ్గరికి వెళ్ళేప్పటికీ శక్తి ఎక్కువ కావాలి, తర్వాత చాలా ఒక ఉన్నతమైన అభివృద్ధి, మానసికమైన అభివృద్ధి ఉండాలి. సూక్ష్మంలోనే కష్టం, స్థూలంలో ఏముంది. సో ఇప్పుడు ఇటుకలు మోయడంను ప్లాన్ గీయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక ఆయన ఆర్కిటెక్ట్ ప్లాన్ గీసి ఇచ్చాడు అనుకోండి, మీరు 10,000 ఇస్తారు. ఇటుకలు మోసిన దానికి ఎంత ఇస్తారు? చాలా తక్కువ ఇస్తారు. సో స్థూలము సూక్ష్మము అంత తేడా ఉంటుంది. కనుక స్థూలంగా మెకానికల్ గా కర్మ చేసేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము, ఆ కర్మలో కూడా అలా పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే సూక్ష్మములోకి లోతులో ప్రవేశించి మనస్సుని ఈశ్వరునిపై లగ్నం చేయాలి అంటే చాలా కఠినమైన మాట. అలా కాకుండా ఫిజికల్ గా ఈ వర్క్ నువ్వు చేసుకుంటూ పో అంటే చేసేస్తూ ఉంటారు. చికీర్షవః, హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దట్. పని చేయటం తేలిక. సో ఆ విధంగా ఉన్నట్లయితే వారికి ఫలం కూడా అల్పంగానే ఉంటుంది. వారు అక్షణ పుణ్యాః చ్యవంతే అని చూశాం. ఇప్పుడు దానికంటే ఒక స్టేజ్ హయ్యర్, తపః శ్రద్ధే, కేవలం అనుష్ఠానమే కర్మే కాకుండా ఉపాసనను కూడా జోడించి, అంటే విద్యాసహిత కర్మ. విద్య అంటే ఉపాసన. అప్పుడప్పుడు జ్ఞానసహిత కర్మ అని కూడా అంటారు. అక్కడ జ్ఞానం అంటే ఉపాసన, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానానికి కర్మతోటి కలయికే కుదరదు. సో ఆ విషయాన్ని చాలాసార్లు మనం భాష్యాల్లో చూసి ఉన్నాము. కాబట్టి అటువంటి విద్యాసహిత కర్మని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు శాంతాహ అయి ఉండాలి. మనస్సులో ఒక రకమైన ప్రసన్నత కలవాళ్ళు అయి ఉండాలి. మనస్సు అప్రసన్నంగా, అంటే తరచుగా చాలా వేగంగా పనిచేస్తూ అజిటేటెడ్ గా, అలజడితోటి ఆందోళనతోటి ఉందనుకోండి మనస్సు, మీరు ఫిజికల్ వర్క్ చేయగలుగుతారు తప్పిస్తే దానికి మనస్సును జోడించుట అనే పని జరగదు. మనస్సులో ఆందోళన అలజడి ఎందుకు వస్తుందంటే కేవలము మనకు ఉండేటువంటి ఫాల్స్ వాల్యూస్ మూలంగానే ఆందోళన అలజడి వస్తుంది. కేవలం ఫాల్స్ వాల్యూస్ మూలంగానే. చిన్న దృష్టాంతం, ఇప్పుడు మీరు 3 కుక్కలను 4 కుక్కలను పెంచుతున్నారు అనుకోండి, నిద్ర లేవగానే ముందు మనస్సు అలజడిగా తయారవుతుంది. ఎందుకంటే ఈ కుక్కలకు ఏదో కొంత సేవ ఏదో చేయాల్సి ఉంటుంది. పోనీ కుక్కలు కాబట్టి మరొకటి.
మనస్సుకి మీరు యాజ్ యూ ఇంక్రీజ్ ది సంసార టు కరస్పాండింగ్ ఎక్స్టెంట్ మనస్సు ఎజిటేషన్ అయిపోతూ ఉంటుంది. అంచేతనే సంసారాన్ని ఊరికే పెంచుకోవద్దు, సింపుల్ గా జీవించండి అని చెప్పడంలో అభిప్రాయం అది. సింపుల్ గా జీవించడం వల్ల డబ్బులు ఖర్చు తగ్గుతుందని అది దట్ ఈజ్ సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే మనస్సులో ఆందోళన లేకుండా ప్రసన్నంగా ఉంటుంది. అటువంటి ప్రసన్నమైన మనస్సుతోటి ఏ పనైనా కూడా ఉన్నత స్థాయికి చెందిన పని ఏదైనా చేయగలుగుతారు. మనం జీవితంలో పొరపాటు ఏం చేస్తాం, ఈ పొరపాట్లకి గృహస్థులే అక్కర్లేదు, సన్యాసులు కూడా చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు. ఇప్పుడు హృషికేశ్లో పరిస్థితి ఎలా వచ్చేసిందంటే ఆశ్రమానికి అధిపతులైన సన్యాసులు దే షుడ్ హ్యావ్ బాడీ గార్డ్స్ అనే స్థితి వచ్చేసింది. నిజంగా మామూలు నాలాంటి పోటుగాడు సన్యాసికి ఏ గార్డు అక్కర్లేదు, కానీ ఆశ్రమానికి అధిపతి మీరు ఉత్తరాంచల్ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హృషికేశ్ అండ్ అబౌవ్ అక్కడ ఉన్న ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీ ఆశ్రమాలు. కెన్ యూ బిలీవ్ ఇట్? దేర్ ఈజ్ నో అదర్ ఎకనామిక్ యాక్టివిటీ, నో ఇండస్ట్రీ, నో అదర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీకి ఏవో కొన్ని సోర్సెస్ ఉంటాయి కదా, దేర్ ఈజ్ నథింగ్ ఆఫ్ దట్ కైండ్, ఓన్లీ ఆశ్రమ్స్. దట్ ఈజ్ ఉత్తరాంచల్. అంచేత సో మొత్తం ఇప్పుడు హృషికేశ్ అండ్ అబౌవ్ దట్ ఈజ్ ఉత్తరాంచల్, అక్కడ ఉన్న మొత్తం ఎకనామిక్ యాక్టివిటీకి మూలము 100%, నాట్ ఈవెన్ 99%, 100%. మీరు గవర్నమెంట్ బిల్డింగ్లు దాంట్లో ఉండే ఎంప్లాయీస్ ను చూపించి ఎకనామిక్ యాక్టివిటీ అనకూడదు. వాళ్ళు దే కేమ్ లేటర్. ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చిన తర్వాత డెహ్రాడూన్ లో ఉంది. ఆ డెహ్రాడూన్ లో గవర్నమెంట్ బిల్డింగ్లు అవి తీసి పక్కన పెడితే దే ఆర్ ఆల్సో దేర్ టు సర్వ్ దిస్ ఎకనామిక్ యాక్టివిటీ ఓన్లీ రియల్లీ. సో ఆశ్రమ్స్ తప్ప ఇంకేం లేదు. అండ్ ఆశ్రమ్స్ ఆర్ multi-million రూపీ ఎంటర్ప్రైజెస్. అండ్ నాకు శుద్ధానంద గారు మన ఆశ్రమానికి అధిపతి ఆయన చెప్పారు, ఏమో నువ్వు నేను నడిచి వెళ్ళినట్టుగా కాదు ఇక్కడ పరిస్థితి, బాడీ గార్డ్స్ ను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా ఆశ్రమ్స్ చుట్టూ ఉంటుంది. ఆశ్రమ్ హెడ్ ఉంటాడు. ఆశ్రమని 100 crore రూపీస్ పెర్ ఇయర్ ఆశ్రమ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. 100 crore పెర్ ఇయర్. అప్పుడు ఏమవుతుంది, ఎవరిలోకి ఆశ్రమ అధిపతి మీద కోపాలు తాపాలు ఉంటాయి. వాళ్ళేమో రాళ్ళు వేసుకొట్టు పూర్వం రోజులు, ఇప్పుడైతే గన్నులు. సో స్వామీజీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ 1 or 2 బాడీ గార్డ్స్. తర్వాత నెంబర్ 1. నెంబర్ 2, ఆశ్రమం నడపాలి అంటే ఒక 4-5 రౌడీలని మన చేతిలో పెట్టుకుని ఉండాలి. సినిమా హాల్ నడిపినట్టే. సినిమా హాల్ నడపాలంటే ఆ రౌడీలు ఉండాలి కదండి. రౌడీస్ లేకపోతే సినిమా హాల్ ఏం నడుపుతారు మీరు? రౌడీస్ లేకుండా సినిమా హాల్ నడిపారనుకోండి, ఆ రౌడీసే వచ్చి అల్లరి చేసేసి మిమ్మల్ని నడపనివ్వరు. అంచేత వాళ్ళు 4-5 ఎంప్లాయ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి కామ్. సో ఆశ్రమ్స్ హ్యావ్ టు ఎంప్లాయ్ సమ్ రౌడీస్. దేర్ పేరోల్స్ మీద రౌడీస్ ఉంటారు. దెన్ ఆశ్రమ్ కెన్ రన్ స్మూత్లీ. ఈ స్థితి కాబట్టి కేవలం గృహస్థులే ఒక్కర్లేదు అశాంతికి. సన్యాసాశ్రమంలో కూడా అశాంతికి కావలసినంత చోటు ఉంది. బట్ ఇక్కడ మనం అటువంటి స్థితి ఉండరాదు. ఇక్కడ ది పాయింట్ ఈజ్ విచ్ ఆశ్రమ్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ శాంత. దట్ ఈజ్ ది పాయింట్. మనస్సు ప్రసన్నంగా ఉండాలి. మనస్సు ప్రసన్నత చెడిపోవటానికి 2 హేతువుల్ని బోధిస్తారు మహాత్ములు. ఒకటి, సంసారంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. సో మనం పొరపాటు ఇదే చేస్తూ ఉంటాం. అన్నానేమో కూడాను, మళ్ళీ అంటున్నాను. సో ఏమిటంటే సంసారంలో మనం ఇన్వాల్వ్ బాగా, మొట్టమొదటి సంసారంలో కాళ్ళు ములుగుతాయి, అప్పుడు మనం మోకాళ్ళ దాకా వెళ్ళిపోతాం, ఆ తర్వాత నడువు దాకా వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోతూ ఉంటాం లోపలికి. అరే కాళ్ళ దాకా ఉంటే చాలని ఆగం మనం. తర్వాత పీకల దాకా వెళ్ళిపోతాం, తర్వాత ముక్కు అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది. ఆ స్థితి దాకా మనం సంసారంలోకి వెళ్ళిపోతాం. we increase our involvement in the samsara so much. ఫైనల్ గా మళ్ళీ మనస్సు ప్రసన్నత కావాలి అంటాం. ఎందుకంటే యాజిటేటెడ్ మనస్సుని హ్యాండిల్ చేయటం చాలా కష్టం, నిద్ర కూడా కరువు అయిపోతుంది. ఆ స్థితిలో మనస్సు ప్రసన్నత కావాలి అంటాం. ఎవరైనా మసాజ్ చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ తయారవడం. ఎందుకంటే మసాజ్ చేస్తుంటే శరీరానికి కొంత విశ్రాంతి కాకుండా మనస్సుకు కూడా విశ్రాంతి. టూరిస్ట్ రిసార్ట్, ఇట్ ఈస్ ఎ హాలిడే, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఒక మసాజ్ దాంట్లో కూర్చొని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. లేకపోతే బీచ్ మీద అలా కూర్చోవచ్చు. అంటే సో ది పర్సన్ ఈజ్
హీఈస్ ట్రయింగ్ టు ఎస్కేప్ ది సంసార. యూ ప్లీజ్ నోట్ దట్ పాయింట్. వాడి సంసారం అంత భయంకరంగా లేదనుకోండి, యూ నీడ్ నాట్ గో టు మసాజ్ పార్లర్, యూ నీడ్ నాట్ గో టు బీచ్ రిసార్ట్ అండ్ ఆల్ దట్. మీ ఇంట్లో మీరు కూర్చుని అక్కడికంటే ఎక్కువ ప్రసన్నంగా ఉండవచ్చు. శాంతాహ. కాబట్టి వీళ్ళు ఈ మహాత్ములు వానప్రస్థులు కావచ్చు, ఒక రకం సన్యాసులు, నిన్న మనవి చేశాను ఆ సన్యాసులు కావచ్చు, వీళ్ళు శాంతంగా ఉంటారు. అంటే సంసారిక ఇన్వాల్వ్మెంట్ తక్కువ. అరణ్యే అన్నా కూడా అదే అర్థం. దీనికోసం సన్యాసులు వనప్రస్థులు ఒకరు గృహస్థులు కూడా అవ్వచ్చు అని చెప్పబోతున్నారు శంకరులు ఆ విధంగా. తర్వాత శాంత అంటే ఇంకో అర్థం ఏమని మహాత్ములు అన్నారంటే, తపస్సు అని అన్నారు కదా, తపశ్రద్ధే. ఈ తపస్సు మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంది. మీరు సాత్విక తపస్సు కాకుండా రాజసం కానీ తామసం కానీ తపస్సు చేస్తే దానిలో మళ్ళీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, మైండ్కి యాజిటేషన్ ఉంటుంది. రావణాసురుడు తపస్సు ఉందనుకోండి, అది రాజస తపస్సు. వాడు తపస్సు చేసి కొలది వాడికి మనస్సు యొక్క అలజడి అలా పెరిగిపోతుంది. ఎందుకంటే వాడు చేసి తపస్సు దేని కొరకు చేస్తున్నాడంటే, ఒక పర్పస్ ముల్లోకాలలో ఉండే భోగాలని తాను స్వాధీనం చేసుకోవాలి. రెండో పర్పస్ తన శత్రువులుగా భావింపబడే వారిని నాశనం చేయాలి. మూడవది తన ఈగో బాగా పెంచి పోషించాలి. ఈగో, ఈ మూర్తిభవించిన అహంకారం. సో రావణాసురుడు అంటే మూర్తిభవించిన, రాముడి ముందు నిలబడడానికి ధైర్యం ఉండదు, కానీ చాలా అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇది కానీ తపస్సు చేసేస్తూ ఉంటాడు. ఈ తపస్సు ఈ 3 ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ఉంటాడు. దాని పేరే రాజస తపస్సు అంటారు. అబ్బో, దీనికోసం రావణాసురుడు దృష్టాంతం చెప్పాను, కాంట్రవర్సీ లేని దృష్టాంతం, ఎవరికి అభ్యంతరం లేదు. మోడర్న్ దృష్టాంతాలు కూడా చెప్పొచ్చు, చెప్తే బాగుండదేమో అని మొహమాట కూడా ఆగిపోతూ ఉంటాను నిజంగా. సో ఈ రాజస తపస్సు, తామస తపస్సు, ఇట్ ఎక్సైట్స్ పీపుల్. ఎందుకంటే దాని లక్ష్యము ఈశ్వరానుగ్రహం కానే కాదు. లక్ష్యము చాలా అల్పమైన, ఒకప్పుడు కుత్సితమైనటువంటి సాంసారిక ప్రయోజనాలు ఉంటాయి. ఏదో ఎలక్షన్ నెగ్గడం కోసం వాడు యజ్ఞం మొదలుపెట్టాడు అనుకో, మహాత్ముడిని పట్టుకుని, నువ్వు చండీ యాగం చేస్తే ఎలక్షన్ నెగ్గుతావని మహాత్ముడు సలహా ఇచ్చాడు అనుకోండి, మహాత్మా అదితో మీరే చేసి పెట్టండి, ఎంత అవుతుంది, 3 లక్షలు అవుతుంది, సరే 3 లక్షలు ఇచ్చేస్తాడు. ఏం బ్లాక్ మనీ బోల్డ్ అంత ఉంది, సమస్య ఉంది. సో అవి చండీ యాగం ఏం చేయిస్తారు. చేస్తే వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు, అదిగో చండీ యాగం కూడా చేసేసాను నేను, కాళీ కరాళి చండీ రక్తబీజ రాక్షస సంహారం అంతా ఈ రకమైన భాష కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. అలా ఉండకూడదు తపస్సు. ఆ తపస్సు గురించి మనం మాట్లాడటం లేదు. శాంతమైన తపస్సు, సాత్వికమైన తపస్సు. తపస్సు చేసుకుంటూనే ఉంటారు, తాము తపస్సు చేస్తున్నామనే సంగతి కూడా ఎదురవాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు. ఆ తపస్సు యొక్క ఏకైక ప్రయోజనము ఈశ్వరానుగ్రహం తప్ప మరేం కాదు. అలాంటి తపస్సు చేసేవాళ్ళు శాంతాహ. ఇంతవరకు మనం వచ్చాము. తర్వాత విద్వాంస అందాము. విద్వాంస గృహస్థాశ్చ జ్ఞానప్రధాన ఇత్యర్థః. సో శంకరులు ఒక రకంగా మిమ్మల్ని అందరినీ ఇంక్లూడ్ చేసేసారు. వానప్రస్థాహ సన్యాసిన అంటే నాలాంటి పుట్టుకెళ్ళి ఇంక్లూడ్ అయ్యారు. గృహస్థులను కూడా ఇంక్లూడ్ చేసేసారు. విద్వాంస ఎటువంటి గృహస్థులు? జ్ఞానప్రధాన, ఆత్మజ్ఞానము అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న గృహస్థులు. జ్ఞానశబ్దానికి సందర్భాన్ని బట్టి ఉపాసన కూడా కేవల కర్మఠులుగా కాకుండా ఒక సాత్వికమైనటువంటి తపస్సు ఉపాసన చేసుకుంటూ ఉన్నతమైనటువంటి విచారము కలిగి ఉండి, చక్కటి దైవీ సంపదని కలిగి ఉండి, ఆత్మనిష్టను ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మీ వంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో అయితే ఇక్కడ చెప్పే ఫలము ఇది అవాంతర ఫలమే, అంతిమ ఫలం కాదు. ఇది చరమ ఫలం కాదు. చరమ ఫలం ఏమిటంటే ఆత్మజ్ఞానము, జీవన్ముక్తిను. సో దట్ కమ్స్ లేటర్. ఒకవేళ ఆత్మజ్ఞానం మీకు కలగలేదనుకోండి, కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమంటే ఏదో శ్రవణం చేస్తున్నాం ఆత్మజ్ఞానం కలగలేదని. ఇది ఎలా ఉందంటే, కలగలేదంటే యూ హ్యావ్ టు వర్కౌట్. వాట్ ఆర్ ది ప్రివెంటింగ్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటో చూసుకుని వర్కౌట్ చేసుకుని స్లోగా వాటిని అన్రావెల్ చేసి తీసవతల పారేయాల్సి ఉంటుంది. తర్వాత
ఆత్మజ్ఞానం కలగలేదనే బెంగం అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ నిత్యముక్తం. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి కొంచెం ఆలస్యం ఉండొచ్చు. ఏమిటి ఆలస్యం అంటే సంస్కారాలే, మనం పెంచి పోషించుకున్న సంస్కారాలే మనని హింస పెడుతూ ఉంటాయి. ఇంకంతకంటే ఆలస్యం ఏం లేదు. మనం ఒక సిమ్స్ వాల్యూస్ బిల్డప్ చేసి కూర్చుంటాము. వాటి నుంచి బయటపడడానికి కొంచెం కష్టం అవుతుంది. అంచేత దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం. బట్ నో ప్రాబ్లం, ఇట్స్ ఏ జర్నీ. మీరు శ్రవణం 1 గంట సేపు శ్రవణం చేస్తే కూడా అది మనస్సుకి చాలా పవిత్రతని ఇస్తుంది. మనస్సులో ఉండే దోషాలని క్రమక్రమంగా తీసి పారేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రోగ్రెస్ అంటే ఏదో ఆత్మ అంతకు ముందు ఆ బౌండ్ ఇప్పుడేమో లిబరేట్ అయింది, ఆ రకమైన ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఎటొచ్చి ఎప్పుడు ఆత్మ నిత్యముక్తమే అయినా ఆ సత్యాన్ని కప్పిపుచ్చేటువంటి అజ్ఞానపు యొక్క పొరలను ఒకదాని తర్వాత ఒకటి నిర్మూలించుకుంటూ పోవటంలో కొంత డిలే ఉంటుంది. ఏం పర్వాలేదు, డిలే ఉన్నా నష్టమేం లేదు. ఇప్పుడు టైము, ఎందుకంటే వస్తువు టైంకి అతీతమైనది, టైమ్లెస్ వస్తువుని పొందబోయే టైం లేనేలేదు, కాలమునకు అతీతమైన వస్తువు. దానికోసం కొంత కాలం పట్టిందనుకోండి, ఎట్ లోవర్ లెవెల్ డజంట్ మ్యాటర్. తర్వాత ఈశ్వర అనుగ్రహమని, ఈశ్వర శరణాగతి అని ఒకటి ఉంది. సో ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, అద్వైత ఆ యూనిటీ అనేటువంటి సంస్కారం కలగాలంటే కూడా వాడు అనుగ్రహంగా ఈశ్వరానుగ్రహం గలవాడై ఉండాలి. ఎందుకంటే మీరు సమాజంలో చూసినట్లయితే ఏకత్వము అనే మాట మీకు ఎక్కడా కనపడదు, అంతా బహుత్వమే. మీరు టెంపుల్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ఏకత్వ భావన ఏమైనా కనపడుతుందా? మీరు పాఠం బాగా వినున్న మీద మీకు ఏమైనా అనిపించాలి, కానీ మీరు వాతావరణం చూడండి, ఏకత్వం ఉంటుందా? అక్కడ ఏకత్వం అనేది కంటిలో కలికానికి కూడా ఉండదు, అంతా బహుత్వమే. సో అంతా నానాత్వమే. తర్వాత ఏకత్వాన్ని ఎవరు బోధిస్తున్నారు? యూనిటీని ఎవరు బోధిస్తున్నారు? నోబడీ ఈజ్ టీచింగ్ యూనిటీ. సో దేర్ ఆర్ మెనీ టీచర్స్, దేర్ ఆర్ మెనీ మహాత్మాస్ హ్యావింగ్ థౌజండ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అండ్ ఆల్ దట్. హూ ఈజ్ టీచింగ్ అద్వైత? అద్వైత అంటే అది సిద్ధాంతం అని కాదు, అద్వైత అంటే యూనిటీ. ఐ డోంట్ వాంట్ టు ప్రెజెంట్ ఇట్ యాజ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్ అనే సచ్. Unity is not a school of thought. Unity is an underlying principle of the creation itself. That is what it is. It's not a school of thought. Unity ni evadu bodhistunaru? Chaala takku mandi bodhistaru. Endukante ఆ అద్వైత వాసన, అద్వైత సంస్కారం హృదయంలో ఆవిష్కారం కావాలంటే కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత శరణాగతి చేసి మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని మనం నిష్ఠాపూర్వకంగా పర్స్యూ చేస్తుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఆ విధంగా కమిట్ అయినటువంటి గృహస్థుల్ని కూడా దే ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ హియర్. విద్వాంసః గృహస్థాశ్చ జ్ఞానప్రధానాః ఇత్యర్థః. తర్వాత భైక్ష్యచర్యాం చరంతః పరిగ్రహాభావాత్. అది తర్వాత ఏముంది? భైక్ష్యచర్యాం చరంతః అని ఉంది. అంటే భిక్షాటనం చేసుకోవాలి. ఎందుకంటే భైక్ష్యచర్యాం చరంతః అని ఎందుకు చెప్పడం? ఎందుకంటే పరిగ్రహ అభావాత్. పరిగ్రహము అంటే అక్యూములేషన్, దట్ ఈస్ పరిగ్రహ. పరిగ్రహం అంటే అక్యూములేషన్ అని అర్థం. పరిగ్రహము వానప్రస్థులకు సన్యాసులకు లేదు గనుక అంటున్నారు శంకరులు. హీ హాజ్ మోర్ ఆర్ లెస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గృహస్థులకి పరిగ్రహం ఉన్నది, కానీ వానప్రస్థులకి ఇంక పరిగ్రహం ఏముంది? వానప్రస్థులకు పరిగ్రహం ఉండదు, సన్యాసులకి పరిగ్రహం ఉండదు. పరిగ్రహం అంటే అక్యూములేషన్. ఇప్పుడు కొంత ధనాన్ని అక్యూములేట్ చేసి దాన్ని ఏదో ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అక్యూములేట్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఈ రకంగా గృహస్థు చేస్తే శోభ, కానీ స్టాకులని ఇదని అదని. సన్యాసులు చేస్తే శోభే ఉంది. సో సన్యాసులకు విహితం కాదు అది శాస్త్రం అలా విధించట్లేదు. సన్యాసం చాలా కష్టమైన విషయం. అయితే సన్యాసానికి పూర్ణమైన అర్హత లేని వ్యక్తి సన్యాసంలో దిగాడు అనుకోండి, ఆ సన్యాసాశ్రమానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ మాట నేనంటలేదు. స్వామీజీ, పూజ్య స్వామీజీ టాక్స్ ఆన్ గీతా పుస్తకం ఈ మధ్య నేను అనువాదం చేసే దాంట్లో ఆయన విస్తారంగా రాశారు ఈ మాటలని. సన్యాసానికి అర్హత లేనివాడు సన్యాసంలో పడ్డాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఆ ఆశ్రమం యొక్క మర్యాదను నిలబెట్టడు.
ఎందుకంటే బికాస్ హీ హ్యాస్ హిజ్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. దాన్ని ఏం చేస్తాడంటే కొంచెం ట్విస్ట్ చేసి ఇటు చేసి అటు చేసి కాంప్రమైజెస్ చేసి ఇదే పద్ధతి అన్నట్టుగా లోకాన్ని నమ్మింప చూస్తాడు. నమ్మేవాళ్ళు నమ్ముతారు కూడా. సో దానివల్ల ఆ ఆశ్రమం యొక్క మర్యాదకు కొంత లోపం ఉంటుంది. సో స్ట్రిక్ట్ గా సన్యాసం అన్నది కొంచెం కఠినమైన విషయం ఈ కాలంలో. ఎందుకంటే ఒకప్పుడు సన్యాసాశ్రమానికి సమాజంలో ఒక రకమైన పోషణ అవి ఉండేవి. ఎవరో కవుల్ని రాజులు పోషించారని మనం కథల్లో వింటూ ఉంటాం. అలాగే కవులు రాజులో, లేకపోతే జమీందారులో, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ధనికులు, తర్వాత సమాజం ఇన్ జనరల్ సన్యాసులని దే యూస్ టు టేక్ కేర్. ఈ రోజు పరిస్థితి అలా లేదు. ఈ రోజు సన్యాసులు సమాజం పోషిస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటే భోజనం లేకుండా ఫస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఎవరికి ఆ రకమైన ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏదో దేవాలయానికి కావాలంటే చందా ఇస్తారు, దేవాలయంలో మీరు ఏదైనా యజ్ఞం చేస్తే వచ్చి దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకువెళ్తారు. కానీ మధ్యాహ్నం 12 అయ్యేప్పటికీ సన్యాసిని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మళ్ళీ ఆయన్ని దిగబెట్టరా అంటే ఆ పని చేయడానికి ఎవరికి ఖాళీ? ఎవ్రీబడి ఈజ్ బిజీ. పోనీ అయ్యగారు బిజీగా ఉంటారు, అమ్మగారు ఖాళీగా ఉంటారంటే దట్ ఆల్సో యూ కాంట్ సే. అమ్మగారు బిజీగా ఉండొచ్చు, అమ్మగారు కూడా ఉద్యోగంలో ఉంటే బిజీగా ఉంటారు. అయితే మార్నింగ్ షోకి వెళ్ళొచ్చు. దేర్ కుడ్ బి అసోసియేటెడ్ విత్ ఇట్. కాబట్టి ఈ సన్యాసి వీడి భోజనం ఇదో పెద్ద న్యూసెన్స్ కదా ఇది. కాబట్టి మెనీ పీపుల్ ఆది నిష్ఠూరం మంచిది, మా దూరం నుంచి దండం పెట్టేసిస్తే మంచిది అని దే కీప్ అవే. దేర్ ఫోర్ సన్యాసాశ్రమం అంత తేలిక కాదు, చాలా కఠినమైన విషయం. ఒకప్పుడు సన్యాసి అపరిగ్రహంగా ఉండగలిగేవాడు. ఈనాడు అలా కుదరదు. ఈనాడు సన్యాసి కూడా ఓ ఇల్లు వాకిలి, ఓ కిచెను, 10 రూపాయలు, కొన్ని వెచ్చాలు అన్ని పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏ కారణం చేతనైనా సమాజం కనుక భిక్ష ఇవ్వకపోతే తన భిక్షను తానే చూసుకునే వ్యవస్థ చేసుకోవాలి. సమ్టైమ్స్ ది థింగ్ ఈజ్ ఫోర్స్డ్ అపాన్ ది సన్యాసి, బట్ దీస్ ఆర్ ఆల్ కాంప్రమైజెస్ అండ్ జస్టిఫికేషన్స్. ది ఫ్యాక్ట్ రిమైన్స్ పరిగ్రహాభావాత్. పరిగ్రహం లేదు సన్యాసి. ఊరికే ఇంకక్కడి నుంచి డబ్బులు దండుకుంటూ ఉండడం, ఇది ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. ఏదో మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది, దట్ కమ్స్ అండ్ దట్ ఈజ్ ఓవర్. అంతకంటే అధికంగా చేతికి వస్తే అది అలా చేతిలోంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందంతే. అలా ఉండాలి. కానీ పరిగ్రహము అంటే అక్యుములేషన్ అని అర్థం. పరిగ్రహము సరికాదు. సో భైక్ష్యచర్యాం చరంత అనే విశేషణాన్ని శంకరులు చాలా అమాయకంగా వ్యాఖ్యానం చేసేస్తున్నారు. మరి భిక్షాటనం చేసుకోవాలంటే మరి ఏం చేస్తారండి? వానప్రస్థులకి సన్యాసులకి పరిగ్రహం లేదు కదా, అంచేతనే భిక్షాటనం చేసుకుంటారు అని ఆయన అంటున్నారు. పరిగ్రహాభావాత్ భైక్ష్యచర్యాం చరంత. మరి గృహస్థులు ఏమిటి? గృహస్థులకి పరిగ్రహం ఉన్నది. వాళ్ళకి ఈ భైక్ష్యచర్యాం చరంత అనే విశేషణాన్ని వాళ్ళకి అప్లై చేయక్కర్లేదు. బట్ స్టిల్ గృహస్థులు, వానప్రస్థులు, ది డిస్టింక్షన్ ఈజ్ వెరీ స్మాల్. ఒక్క పిసరు గృహస్థు వివేకాన్ని పొందితే వానప్రస్థుడు అయిపోతాడు. వనము అన్నా అరణ్యము అన్నా ఒకటే. వన ఆర్ అరణ్య స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ అండ్ విత్డ్రాయల్ ఫ్రమ్ సంసార. బోత్ షుడ్ గో టుగెదర్. నాలెడ్జిని మేము పర్స్యూ చేస్తామండి, సంసార విత్డ్రాయల్ తర్వాత చూడొచ్చు అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ది ఆత్మజ్ఞానం ఈజ్ నాట్ కంపాటిబుల్ విత్ సంసార. అంచేతనే సంసారంలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు దే ఇగ్నోర్ ది ఆత్మజ్ఞానం. ఎందుకంటే కంపాటబుల్ కాదు అది. కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ కంపాటబుల్ కాదంటారు చూడండి, అలాగనమాట. కంపాటబుల్ కాదంటే కంపాటబుల్ కాదంతే. మీరు ఆ సాఫ్ట్వేర్ని దీంట్లో ప్రవేశపెడితే కంపాటబుల్ కాకపోతే యూ విల్ గెట్ ఆల్ జిబ్బరిష్ ఆన్ ది స్క్రీన్. యూ వోంట్ గెట్ ఎనీ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఆన్ ది స్క్రీన్. అలా జిబ్బరిష్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా సంసారంలో బాగా లోతుగా వెళ్లి సాంసారికములైన విషయాల్లో తలదూర్చటం అనేది, ఆత్మజ్ఞానము అనేది బోత్ ఆర్ నాట్ కంపాటబుల్. దే డోంట్ గో టుగెదర్. అంచేతను either you withdraw from the samsara and pursue ఆత్మజ్ఞానం, or forget about ఆత్మజ్ఞానం, be in the samsara. అంచేత గృహస్థులు కూడా ఆత్మజ్ఞాన నిష్ఠ కలిగిన గృహస్థులు క్రమంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. వానప్రస్థం అంటే విత్డ్రాయల్ అని అర్థం. క్రమంగా ఈ సాంసారికములైన విషయాలు ఉంటాయే వాటిల్లో తలదూర్చకూడదు. పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఆస్తులు పాస్తులను. అవేవో ఒక రకమైన సెటిల్మెంట్ చేసేసి మనకు కావాల్సిన పోర్షన్ ఏదో మనం తీసి పక్కన పెట్టేసుకుని సెటిల్మెంట్ చేసేసి
ఏదో నేను ఇంకా 10 ఏళ్ళు బతుకుతాను, 20 ఏళ్ళు బతుకుతాను, అప్పుడు వీళ్ళు రాస్తాను, వీళ్ళు లాయర్తో సెటిల్, ఇవన్నీ గృహస్థులు లౌకికులు చేసి పనులు. ఒక పెద్ద మనస్సుతో సెటిల్మెంట్ చేసేసి పిల్లల్ని ఆశీర్వదించేసి మనం పక్కకి తప్పుకోవడమే. పక్కకి తప్పుకోవడం అంటే ఇల్లు విడిచిపెట్టక్కర్లేదు, మానసికంగా సెపరేట్ అయిపోవడమే. పెద్ద ఆశీర్వచనం చేసేయటం పెద్ద మనస్సుతోటి, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయటం, ఓపెసర్ మనం అట్టే పెట్టుకుని 2 మెతుకులు తింటూ ఉండడం, జపమాల పట్టు కూర్చోవడం, కాన్స్టిట్యూషనల్ వాక్కి వెళ్ళొస్తూ ఉండడం, ఏమైనా 1-2 యోగాసనాలు వేసుకోవడం, జపం చేసుకోవడం, ఏవో తక్కువ మాటలు ఏవో కొన్ని మాట్లాడడం, ఈశ్వరుని ఆరాధించుకుంటూ సేవ చేసుకోవచ్చు, శ్రవణం చేయొచ్చు. బోళ్ళంత పని ఉంది, చేసి ఉత్సాహమే ఉండాలి కానీ ఖాళీయే ఉండదు. ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, ఆయనకే ఉండే ఏ పని ఉండదని మీరు అనుకుంటే పొరపాటు. చేయడం ప్రారంభిస్తూ బోల్డ్ ఉంటుంది. సో ఆ విధంగా ఆ విద్వాంసు గృహస్థుల్ని కూడా, వివేకవంతులైన గృహస్థుల్ని కూడా వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. తర్వాత ఉపవసంత్యరణ్యే ఇది సంబంధ అంటే అక్కడ చూడండి మీరు, తపశ్రద్ధే ఏ అరణ్యే ఉపవసంతి వెర్బ్ అయిపోయింది. ఆ వెర్బ్ అయిపోయిన తర్వాత శాంతాహ అని మళ్ళీ నౌన్ వచ్చింది. ఈ నౌన్నే అరణ్యే ఉపవసంతి దగ్గర అన్వయం చేసుకోవాలి మీరు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషను, బ్యాక్వర్డ్స్ అన్వయం. అలాగే విద్వాంస అరణ్యే ఉపవసంతి వెనక్కి అన్వయం. భక్ష్యచర్యాం చరంతః అరణ్యే ఉపవసంతి, భిక్షాటనం చేసుకుంటూ అరణ్యమునందు మకాం చేస్తారు. అరణ్యమునందు మకాం చేస్తారు అంటే జ్ఞాననిష్టను, ఉపాసనను ప్రధానంగా పెట్టుకుని ఉంటారు. సాంసారిక విషయాల్లో కలిగించుకోరు అని అర్థం. అలా ఇది సంబంధ, ఆ వెనక్కి దానికి సంబంధము అని అభిప్రాయం. ఓకే. సూర్యద్వారేణ సూర్యోపలక్షితేన ఉత్తరాయణేన పథా తే విరజాః విరజసః క్షీణ పుణ్యపాపకర్మాణః సంతః ఇత్యర్థః. సో విరజాహ అని ఉంది. విరజాహ అంటే బహువచనం, అది శాంతాహ విద్వాంస బహువచనం కదా, కాబట్టి విరజాహ కూడా బహువచనమే. కానీ మరి అది సకారాంత శబ్దం, రజస్ కదా. సకారాంత శబ్దం బహువచనం విరజాహ అని ఉండదు, రామాహ అన్నట్టుగా విరజసహ అని ఉంటుంది. అలా మార్చుకోవాలి. సో విరజాహ విరజసహ వి రజస్. వి అంటే తొలగిన, రజస్, రజస్ అంటే యాక్టివిటీ. సో ఇంటెన్స్ యాక్టివిటీ, అసలు ఆల్ యాక్టివిటీ ఈజ్ ది రజోగుణ. ఇప్పుడు మీరు యాక్టివిటీ ఉన్నారనుకోండి, పుణ్యం పాపం రెండూ ఉంటాయి. పుణ్య పాప కర్మాణ, కేవల పుణ్యం ఉండదు. కొంతమంది అలా భ్రమపడతారు, మేము అన్ని పుణ్యాలే చేసుకున్నామని. పుణ్యంతో పాటుగా పాపం కూడా ఉంటుంది. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అని శ్రీకృష్ణుడు అంటాడు. సో నిప్పు పొగ కూడా ఉంటుంది. నిప్పు అంటే పొగ ఉంటుంది. నిప్పు అంటే మంట, మంట ప్రకాశిస్తూ అద్భుతంగా ఉంటుంది, పొగ నల్లగా కప్పేస్తూ ఉంటుంది, రెండు కలిసే ఉంటాయి. అలాగే పుణ్యము ప్రకాశించే మంట వంటిదైతే పాపము దానిని కప్పివేసే పొగ వంటిది, రెండు కలిసి ఉంటాయి. కాబట్టి మీరు యాక్టివిటీని విత్డ్రా చేసేస్తారనుకోండి, ఇక్కడ వీఆర్ టాకింగ్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ. సో ఈ కామ్యకర్మలు మొదలైనవి కూడా మానేసేస్తారు. కామ్యకర్మలు చేయరు. దాంతో పుణ్యకర్మలు, కామ్యకర్మలు పుణ్యాన్ని సంపాదించి పుణ్యం ద్వారా కామనను తీర్చి కర్మలు కదా, కాబట్టి పుణ్యము కూడా తగ్గిపోతుంది, పాపము ఎలాగూ తగ్గిపోతుంది. అంచేత అసలు రజస్ అంటే యాక్టివిటీ బాగా తగ్గుతుంది. క్షీణ పుణ్య పాప కర్మాణ సంతః ఇత్యర్థః. పాపకర్మలు ఎలాగూ చేయరు, పుణ్యకర్మలు అంటే కామనల కోసం, స్వర్గాది లోకాలు భోగాల కోసం చేసే పుణ్యకర్మలు కూడా చెయ్యరు. అన్ని కర్మలని క్రమక్రమంగా తగ్గి తతశ్చోపరతి క్రియాభ్య అని విదురుడు అంటాడు మహాభారతంలో. క్రియాభ్య ఉపరతి, యాక్టివిటీస్ నుంచి క్రమక్రమంగా విత్డ్రాయల్. తతస్తత స్లోలీ. శ్రీకృష్ణుడు కూడా శనై ఉపరమేత్
బుద్ధ్యా ధృతి గృహీతయా అని మనస్సు గురించి చెప్పిన మాటది. బట్ స్టిల్ మనస్సుని విత్డ్రా చేస్తే శరీరం విత్డ్రా అవుతుంది. మెల్లమెల్లగా అబ్రప్ట్ గా మానేమనే అభిప్రాయం ఏం కాదు. మెల్లమెల్లగా అనవసరపు యాక్టివిటీస్ని పక్కన పెట్టేయటం. ఊరికే క్లబ్బులు, సోషల్ పెళ్లిళ్ళు సీజన్ వచ్చిందనుకోండి, ఒక డజన్ పెళ్లిళ్ళు ఉంటాయి. ఆ లిస్ట్ అంతా రాసుకోవడం, ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లికి వెళ్ళొస్తూ ఉండడం. ఏమిటిది? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? పీపుల్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ టు అటెండ్ మ్యారేజ్. ఇక్కడ రైలుకి ఢిల్లీ వెళ్ళిపోవడం. దేనికి వెళ్తున్నారంటే పెళ్లి. ఎవరి పెళ్లి అంటే మా బావమరిది కొడుకు పెళ్లి. ఎందుకంటే ఈ బావమరిది కొడుకు పెళ్లికి ఈయనెందుకు ఢిల్లీ? ఊళ్ళో ఉంటే పోనీ వెళ్ళి ఆశీర్వచనం చేసి రావచ్చు, కానీ బావమరిది కొడుకు పెళ్లి ఢిల్లీ ఎందుకండి అంటే, కాదండి వెళ్ళకపోతే ఏదో సంస్థ. సో ఈ రకంగా సో అలాగా యాక్టివిటీస్ ని పెంచుకోకూడదు. ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్. వాళ్ళు మన ఇంటికి వచ్చి కనుక మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఏదో ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ని క్రమక్రమంగా రెడ్యూస్ చేసుకుని అప్పుడు మనస్సు ప్రసన్నతలో వస్తుంది. ఆ ప్రసన్నమైన మనస్సుని ఈశ్వరుని యొక్క ఆరాధన యందు, ఉపాసన యందు, ఉపాసన మనస్సును మళ్ళీ యాక్టివిటీ కర్మల్లో పెట్టమని కాదు, ఉపాసన అంటే జపం చేసుకోవటం, నామజపం, మంత్రజపం, ఆత్మనిష్ట. సో ఈ విధంగా తర్వాత శ్రవణం, మనన నిధిధ్యాసనాలు తర్వాత వస్తాయి. తర్వాత సేవ, శుశ్రూషా కార్యం, ఇవన్నీ తర్వాత రాబోతున్నాయి. సో ఇటువంటి వాటి యందు మనస్సుని వాళ్ళు పెడతారు. విరజాహ. సపోజ్ వీళ్ళు చాలా పవిత్రంగా వానప్రస్థ సన్యాస ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ మనం అనుకున్నాం కదా. గృహస్థులు కూడా వీళ్ళు చక్కగా ఉపాసన చేస్తున్నారు. కానీ ఆ శ్రవణము, మనన నిధిధ్యాసనాలు పరిపక్వం కాని కారణంగా వీళ్ళకి ఆత్మజ్ఞానం కలగకుండగానే మరణించారనుకోండి. కుడ్ బీనో, ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ గ్రోత్. ఆత్మజ్ఞానం కలగకుండా మరణించారనుకోండి, వాట్ హ్యాపన్స్? అదే మరి ఇంత కష్టపడి అందరినీ దూరంగా పెట్టి తనేమో జపం చేసి ఆత్మజ్ఞానం లేకుండానే చచ్చిపోయాడు, వేస్ట్ అయిపోయింది. నో, ఇట్స్ నాట్ లైక్. దీన్నే శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. ఆరోధ్యాయంలో యోగం గురించి బాగా చెప్పినప్పుడు అర్జునుడు ఏమని అడుగుతాడంటే, కచ్చిన్నోభయ విభ్రష్ట ఎట్సెట్రా ఓ ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు యోగం అని నువ్వు అన్నావు. యోగం అంటే ఏమి యోగం అది? సో ప్రశాంతధీ ముని మోక్షపరాయణ అని ఇలాగంటి విశేషణాలు, చాలా పవర్ఫుల్ విశేషణాలతో యోగాన్ని నిరూపించారు అక్కడ. ఆరోధ్యాయం ఆత్మ సంయమ యోగము. సో సాంసారికములైనటువంటి భోగములన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి వీడు ఉపాసన యోగాన్ని అభ్యాసం చేస్తాడు. తీరా చేస్తే ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మ రూపుడై జీవన్ముక్తుడైపోతే పర్వాలేదు, హీ హాజ్ రీచ్డ్ ది గోల్. సపోజ్ బిఫోర్ దట్ హీ డైస్, దెన్ కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అని అంటాడు. సో పెద్ద క్లౌడ్ మాస్ బయలుదేరుతుంది. వర్షిస్తే ఆ మేఘాలు వచ్చినందుకు పరిపూర్ణత. కానీ వర్షించటానికి ముందే పెద్ద గాలి వచ్చేసి కొట్టేసి ఆ మేఘములు తునాతునకలైపోతే, మేఘాలన్నీ ఒక చోట క్లౌడ్ మాస్ అయితే వర్షం వస్తుంది, కానీ చిన్న ముక్కల కింద విడిపోయింది అనుకోండి మేఘములు, అంతటా డిస్పర్స్ అయిపోయింది అనుకోండి, ఇంక వర్షం ఉండదు. అలా అయిపోతాడేమో వీడు. ఉభయ విభ్రష్ట, రెంటికి చెడ్డ రేవడి. ఇటు యోగమేమో వీడిని ఆత్మజ్ఞానానికి తీసుకెళ్లలేదు, అటు సంసారం ఊదులు కూర్చున్నాడు. అటు సంసారంలో ఏదో కొద్దో గొప్ప లాభం ఉండేది, అది పోయింది. ఇటు యోగము పోయింది. ఉభయ విభ్రష్ట, ఉభయభ్రష్టుడవుతాడు. ఉభయభ్రష్టుడు అనే మాట మీరు విన్నారు కదా. ఉభయభ్రష్టుడవుతాడు కదా అని అడిగితే నో. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. అభిక్రమనాశ అంటే ఎఫర్ట్ స్టార్ట్ చేశారనుకోండి, సగం ఎఫర్ట్ చేస్తే పూర్తి చేయకుండా సగం చేశారనుకోండి, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు ఇల్లు కట్టి లెంటిల్ దాకా ఇల్లు కడితే ఎంత అద్దె వస్తుంది? పూర్తి ఇల్లు కడితే 5,000 అద్దె వస్తుంది. లెంటిల్ దాకా కడితే ఎంత వస్తుంది? ఎంత రాదు, ఏమీ రాదు. దాన్ని అభిక్రమనాశము అంటారు. లెంటిల్ దాకా కట్టి వదిలిపెట్టేశారనుకోండి, ఆ పెట్టిన ఖర్చు అంతా కూడా అభిక్రమనాశం. పూర్తి చేస్తే మాత్రం 5,000 అద్దె వస్తుంది. సగం కట్టి వచ్చేసి ఏమీ రాదు. అటువంటి అభిక్రమనాశము ఈ యోగంలో లేదు. యూ విల్ పికప్ ది థ్రెడ్ లేటర్. శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడని ఒకడు ఉన్నాడు. వీడు యోగభ్రష్టుడు
కులభ్రష్టుడు, ధనభ్రష్టుడు, వంశభ్రష్టుడు అలాంటి భ్రష్టుడు కాదు వీడు. ఊరికే పదం భ్రష్ట అని ఉంది, కానీ యోగ భ్రష్టుడు అంటే యోగంలో గొప్ప ఉన్నతి పొందినవాడు అని అర్థం. ఈ యోగ భ్రష్టుణ్ణి ఇతర భ్రష్ట శబ్దాలతో సమానంగా ట్రీట్ చేయరాదు. ఎందుకంటే యోగ భ్రష్టుడు శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్ట అభిజాయతే. చాలా చక్కటి వాల్యూ సిస్టమ్ కలిగి సంపన్నులైన గృహంలో జన్మిస్తాడు. జన్మించి ఆ తరువాత ఆ యోగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కృతార్థుడైపోతాడు. యు టేక్ ఎ స్టెప్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఆత్మజ్ఞానం, ఇట్ విల్ హెల్ప్ యూ లేటర్. యూ మే నాట్ టేక్ ది సెకండ్ స్టెప్, బట్ ది ఫస్ట్ స్టెప్ ఈస్ నాట్ ఎ వేస్ట్. అట్ ఏ గ్లోరియస్ థింగ్ ఇట్ ఈస్. కనుక ఈ రకంగా ఉపాసన సాంసారికమైన విషయముల నుంచి నివృత్తులై ఉపాసన చేసేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, గొప్ప త్యాగ పరాయణులు, వీళ్ళు వృథా ఏమైపోరు. ఏ కారణం చేతనైనా ఆత్మజ్ఞానం కలుగకపోయినా దేహత్యాగం కనుక అయినట్లయితే ఈ మధ్యలో నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ వేస్టెడ్. అప్పుడేమవుతుంది, వీళ్ళు పుణ్యలోకాలని పొందుతారు. పుణ్యలోకాలంటే కేవల కర్మఠులు పొందిన పుణ్యలోకాల కంటే ఉత్తమమైన పుణ్యలోకాలను పొందుతారు అని 2 మార్గాలని బోధిస్తున్నారు. మార్గాలంటే అక్కడ ఏదో ఫిజికల్ గా పాత్ ఉందని అభిప్రాయం కాదు. మన లోకంలో కూడా దెర్ ఈజ్ ఎ పాత్. నువ్వు కనుక బీఎస్సీ ఇంటర్మీడియట్ అయిన వెంటనే బీఎస్సీ చదివి ఎంఎస్సీ చదివి ప్యూర్ సైన్సెస్ లో పిహెచ్డీ చేస్తే అకాడమిక్ లైన్ లో చాలా ముందుకు వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ వన్ మార్గము అని అంటారు. అంటే ఫిజికల్ పాత్ ఉందని కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. అలాగే ఇంకో మార్గము, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో చేరి బీటెక్ పాస్ అయిన వెంటనే టాటా కంపెనీలో జాయిన్ అయినట్లయితే బోల్డంత డబ్బు సంపాదించవచ్చు అంటే ఇంకో మార్గం. బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చదవటం అంత తెలివి తక్కువ పని అదే కానీ ఇంకొకటి లేదని ఒక ఆయన నాతో చెప్పారు. ఎంటెక్ అయిన తర్వాత పిహెచ్డీ చేయడం ఇంకా తెలివి తక్కువ అని చెప్పారు. ఎందుకంటే వీడు ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసిన తర్వాత ఎంత జీతం ఇస్తారో అది బీటెక్ పాస్ అయిన వెంటనే ఇచ్చేస్తారు. కాబట్టి అది ఇంకో మార్గం. అది దక్షిణాయన మార్గం, ఉత్తరాయణ మార్గం లాగా దట్ ఈజ్ వన్ పాత్, దిస్ ఈజ్ అనదర్ పాత్. అలాగంటే పాత్స్, అవి పాత్స్, డెవలప్మెంట్ పాత్స్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా 2 పాత్స్ చెప్పారు, ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం. ఎప్పుడైతే అయన అనే మాట వినపడిందో మన ఎస్ట్రాలజర్స్ ఉన్నారు చూడండి, అదిగో మాదే ఆయనము అని వాళ్ళు పట్టేసుకున్నారు. అది మీ అయినం కాదా బాబు, ఇది మా అయినం వేరు మీ అయినం వేరంటే వాళ్ళు వినరు. వాళ్ళది బలమైన మాట, వాడి మాటకి బలం ఎక్కువ. సో ఈ ఉపనిషత్తుల యొక్క మాటకి జనంలో బలం తక్కువ. ఎందుకంటే జనానికి ఏదో మనస్సుని మెస్మరైజ్ చేసేటువంటి భాష కావాలి, కానీ మనస్సుకి పదును పెట్టే భాష వాళ్ళకి అక్కర్లా. అంచేతనే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయండి, అవి అలాగా ఆగమాపాయిన అనిత్యాహ, వచ్చిన సుఖము ఉండదు, వచ్చిన దుఃఖము ఉండదు, తాము స్థితిక్షస్వ భారత, వాటిని కొంచెం ఓపిక పట్టి సహించేస్తే ఇట్ విల్ గో అవే అండ్ యు ఆర్ ఏ బెటర్ పర్సన్. అడ్వర్సిటీ వచ్చిందనుకోండి, అడ్వర్సిటీలో గెంతులు వేసి దొల్లేసి కష్టపడిపోయి 10 మంది కంప్లైంట్ చేసేసి బెంగపెట్టేసుకుంటే యూ హ్యావ్ నాట్ గ్రోన్. అడ్వర్సిటీ కమ్స్ అండ్ గోస్, యూ రిమైండ్ వేర్ యు ఆర్. ఊరికే ఆ కష్టమే మిగిలింది. అలా కాకుండా అడ్వర్సిటీ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డారనుకోండి, యు ఫేస్ ఇట్ విత్ కరేజ్ అండ్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ ఈజ్ ఎ వెరీ నోబుల్ వర్చ్యూ. ఎండ్యూర్ చేసి అలా ధైర్యంగా నిలబడ్డారనుకోండి, అడ్వర్సిటీ వస్తుంది వెళ్ళిపోతుంది, బట్ యు ఆర్ ఏ బెటర్ పర్సన్, యు ఆర్ అన్ ఎన్లైటెండ్ పర్సన్. అండ్ అడ్వర్సిటీ, యూ హ్యావ్ డిఫీటెడ్ ది అడ్వర్సిటీ, ఇట్ కుడ్ నాట్ షేక్ యూ. వాట్ అన్ అచీవ్మెంట్ ఇట్ ఈస్. అడ్వర్సిటీ షేక్ చేయలేదనుకోండి, వాడు మునగాడు, వాడు హీ హ్యాస్ వన్ ఎ బ్యాటిల్ అగైన్స్ట్ హిజ్ ఓన్ మైండ్. సో ఎంత గ్రోత్ ఉంది దాంట్లో. ఈ మాట చెప్పామనుకోండి మనం, ఇది ఎవరికి కావాలి ఈ మాట? భగవద్గీతలో 3వ శ్లోకం ఇది. అంటే శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన తర్వాత 3వ శ్లోకం, 11వ శ్లోకంలో ఉపదేశం, 14వ శ్లోకం ఇది. ఎంత గొప్ప బోధ! మానవుడు తన జీవితాన్నంతని కూడా పునీతం చేసేసుకోదగినటువంటి బోధని శ్రీకృష్ణుడు మొదటి 5-6 శ్లోకాల్లో అలా అలవోకగా విసిరి పారేస్తాడు, రత్నాల్ని విసిరేసినట్టుగా. ఆ తర్వాత దాని మీద బోల్డంత ఎక్స్ప్లెనేషన్. చాలా గొప్ప శ్లోకం ఇది. చెప్పి చూడండి, మీకు లోకంలో ఒప్పుకోరు.
ఏం చెప్పాలి, పెద్ద హడావిడి చేసే లక్కీ నెంబర్ 9 అని ఇలా మొదలుపెట్టి నీకంతా సుఖాలే వస్తాయి, దుఃఖాలు వస్తున్నా మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంది, నువ్వు నవరత్న పుటంగరాన్ని స్పెషల్ డీలక్స్ పెట్టేసుకుంటే దుఃఖాలు తగ్గిపోతాయి, ఈ పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే తగ్గిపోతాయి. అంటే ఈ భాష ఇప్పుడు పంచముఖి రుద్రాక్ష అంటే ఇట్ సీమ్స్ టు బి సంథింగ్, సమ్ మెసేజ్, బట్ ఇట్ ఈస్ నథింగ్. వాట్ డూ యు మీన్ బై పంచముఖి రుద్రాక్ష? ఆల్ ఫ్యాన్సీ. Rudraksha is a very special kind of a nut. It has its own specialty. ఎందుకంటే ఏ నట్టుకైనా చెద పడుతుంది, పురుగు పడుతుంది, కానీ రుద్రాక్షను మీరు 10 ఏళ్ళు అలా విసిరి పారేసినా అది అలాగే ఉంటుంది, దానికి పురుగే పట్టదు. వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ నట్. మీరు రుద్రాక్షమాల ఒకటి తయారు చేస్తే, నేను నా దగ్గర రుద్రాక్షమాల ఒకటి ఉంది, దీని చుట్టూ ఉండే వెండి విరిగిపోయే ప్రమాదం ఉంది, కానీ ఆ నట్ మాత్రం అలాగే ఉంది. మీరు యూ టెల్ మీ ఎనీ అదర్ నట్ ఆఫ్ దట్ కైండ్, దెర్ ఈజ్ నో అదర్ సీడ్ ఆఫ్ దట్ కైండ్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ రుద్రాక్షమాల. దేర్ ఫోర్ మాల కింద దాన్ని వాడుకున్నారు. దాని పేరు కూడా ఎలా ఉందో చూడండి, రుద్ర. సో ఈశ్వరుని నామధేయం దానికి పెట్టేసేపటికి మాలను ముట్టుకునేప్పటికీ ఈశ్వరుడు గుర్తుకొస్తాడు. మీరు మాలతో ఇలా ఇలా తిప్పుతున్నారనుకోండి, సడన్ గా ఎవరినైనా దెబ్బలాడడమో తిట్టడమో అవసరమైందనుకోండి, అప్పుడు ఆ మాలని పక్కన పెట్టి దెబ్బలాడతారు. ఎందుకంటే మాల ఇట్ కనెక్ట్స్ యూ టు ఈశ్వర. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డిస్జాయింట్, ఇఫ్ యూ వాంట్ టు డిస్కనెక్ట్ చేయాలనుకుంటే మాల పక్కన పెట్టి. వాట్ ఏ స్పెషల్ థింగ్ ఇట్ ఈస్. ఇట్ ట్రాన్స్పోర్ట్స్ యువర్ మైండ్ ఇన్ టు ఏ డిఫరెంట్ ఫేజ్. అందుకోసం దాని విశిష్టత అది. అంతేగాని 5 ముఖాలు 7 ముఖాలు అంటే దాన్నే ఉందండి, వాళ్ళు పచ్చిగా ఉండగా చాకు పట్టుకుని ఎన్ని ముఖాలు కావలిస్తే అన్ని ముఖాలు చేస్తారు. అది మీరు చూడొచ్చు కూడా. దాని మీద చాకుతో ఇలా కోసినప్పుడు ఎడ్జెస్ కొంచెం బల్జ్ అవుతాయి. ఎందుకని? యూఆర్ డెంట్ పెడుతున్నారు కదండి. ఆ డెంట్ పెడుతున్నారంటే ఆ డెంట్ లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్ స్టఫ్ అది ఎక్కడికి వెళ్ళాలి, అదేం కింద పడిపోదు కదా. ఆ సాఫ్ట్ స్టఫ్ ఇట్ రీఆర్గనైజెస్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ది ఎడ్జెస్. Therefore, at the edge there is a small bulge. What Panchamukhi you are talking about? నన్ను మొన్న నేపాల్లో అడిగారు, ఏకముఖి రుద్రాక్ష కావాలా మీకు అని అడిగారు ఒకటి. ఏ రుద్రాక్ష వద్దయా, అన్ని రుద్రాక్షలు మన దగ్గర ఉన్న, నువ్వేం చింత చేయకు, నువ్వు యూ ఫైండ్ అవుట్ అనదర్ కస్టమర్ అని చెప్పాను. ఊరికే హీ వాజ్ వాకింగ్ విత్ మీ. పాపం ఎందుకు, అతను ఇంకో కస్టమర్ని పెట్టుకుంటే అతనికి ఏదైనా లాభం, నా అలాంటి వాడిని వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి అసలు ఇష్యూని స్క్వేర్ గా ఒక కష్టాన్ని ఫేస్ చేయాలి అనేటువంటి ఒక ధైర్య సాహసాలతోటి ఈశ్వరుణ్ణి శరణాగతి చేసేటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ తోటి ఇష్యూని ఫేస్ చేయాల్సింది పోయి రుద్రాక్షలు, ఉంగరాలు, ఏవేవో అన్ని కైండ్స్ ఆఫ్ ఎస్కేప్ మెకానిజమ్స్ వెంటబడితే వెన్ ది పర్సన్ విల్ గ్రో, హీ విల్ నెవర్ గ్రో. రుద్రాక్షలు మంచివే, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ రుద్రాక్ష. ది హోల్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. సో ఎనీవే, అయనము, ఈ అయనము ఇది జ్యోతిషాస్త్రజ్ఞుల అయనాలు కావు ఇవే. ఇంట్లో అయనం ఏముంది, అయనం లేదు, ఉత్తరాయణం లేదు, ఆ భాష వాడుతున్నాం మేము. దేర్ అయనం ఈజ్ డిఫరెంట్. అంచేతనే లోకంలో ఇదో పిచ్చి. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆయన ఎప్పుడు చచ్చిపోయారు, ఉత్తరాయణంలో చచ్చిపోయారో దక్షిణాయనంలో చచ్చిపోయారా అన్నాం. అంటే ఇంకెంత 3 రోజుల్లో ఉత్తరాయణం వస్తుందంటే వీళ్ళు అప్పుడే అసెస్మెంట్, ఇంకొక 3 రోజులు బతికితే చాలరా బాబు ఉత్తరాయణంలో పడిపోతాడు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈజ్ ఆల్ సిల్లీ. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నోబడీ ఈజ్ గోయింగ్ టు గో టు హెవెన్ జస్ట్ బికాస్ హీ డైడ్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. ఫిబ్రవరిలో చచ్చిపోతే హెవెన్, నవంబర్లో చచ్చిపోతే హెల్లో అలాగే ఉండదు. సో ఇక్కడ ఆ భాష ఏమిటంటే, కేవల కర్మఠుల మార్గము అది కొంత తక్కువ స్థాయి మార్గం. కర్మ ఉపాసన ఉన్నట్లయితే ఎక్కువ స్థాయి మార్గం. ఏమిటా స్థాయి అంటే బ్రిలియన్స్. వాట్ కైండ్ ఆఫ్ బ్రిలియన్స్ అంటే ఏవో ఎలక్ట్రిక్ బల్బులు ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి, అలాంటి బ్రిలియన్స్ కాదు. ఆ జ్ఞానము, మనస్సు యొక్క ఉన్నతి, దట్ ఈస్ ది బ్రిలియన్స్. ఆ విధంగా 2 మార్గాల్ని ఇక్కడ చెప్తున్నారు. సో అంచేతనే శంకరులు అంటారు సూర్యద్వారేణ, సూర్య మార్గము. ద్వారం అంటే మార్గం అనుకోండి, సూర్య మార్గం. ఆ మార్గంలో సూర్యుడు ఉంటాడు. అంటే ఫిజికల్ పాత్ కాదు అని చెప్పడం కోసం సూర్య ఉపలక్షితేన ఉత్తరాయణేనా అని అంటున్నారు. అయనము అంటే గమనము, వెళ్ళుట.
ఉత్తర అయనము, దక్షిణ అయనము. దక్షిణ ఈజ్ ఇన్ఫీరియర్, ఉత్తర ఈజ్ సుపీరియర్. ఉత్ ఉత్తర ఉత్తమ, తర తమ సుపీరియర్. సో అలాగైతే గుడ్ బెటర్ బెస్ట్ అన్నట్టుగా ఉత్ ఉత్తర ఉత్తమ. సో ఆ తర కానీ తమ కానీ వచ్చినట్లయితే ఇట్ ఇండికేట్స్ సుపీరియారిటీ. సో దక్షిణ అంటే ఇన్ఫీరియర్, ఉత్తర అంటే సుపీరియర్, అయన అంటే గతి. సో ఉత్తరాయణ మార్గము అంటే స్లైట్లీ సుపీరియర్ పాత్, బికాస్ హీ విల్ బి గోయింగ్ టు హయ్యర్ హెవెన్స్. సత్యలోకానికి వెళ్తాడని మనం చేశాను కదా. ఇప్పుడు పొగలు రాత్రి చూసినట్లయితే రాత్రి చీకటికి పొగలు వెలుతురికి మనకి ప్రతీకగా కనపడుతూ ఉంటాయి. సూర్యుడు హయ్యర్ ప్రకాశం, చంద్ర మార్గము, సూర్య మార్గం. చంద్ర ఈజ్ ఎ ప్రతీక, సింబల్ ఫర్ దట్ పాత్. సూర్య ఈజ్ ఎ సింబల్ ఫర్ దిస్ పాత్. ఆ పాత్కి దక్షిణాయన మార్గము అని పేరు, ఈ పాత్కి ఉత్తరాయణ మార్గము అని పేరు. అంచేతనే శంకరులు సూర్యోపలక్షితేన ఉత్తరాయణేన పథా, సూర్యుని చేత నిర్దేశింపబడే ఉత్తరాయణ మార్గము చేత ఈ పుణ్యాత్ములు ఉత్తమ లోకాల్ని పొందుతారు. దీన్ని శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు. గీతలో ఏ అంశము విదిలిపెట్టబడలేదు, అన్నీ కూడా చక్కగా సంగ్రహంగా చెప్పబడ్డాయి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం. అక్కడ మాస శబ్దానికి మాసాధిష్టాన దేవత అనర్థం. లాంగ్వేజ్ ఈజ్ లైక్ దట్. ఇది జ్యోతిషాస్త్రపు లాంగ్వేజ్ కాదు. మాస శబ్దానికి మాసాధిష్టాన దేవత అంటే ఒక బ్రిలియన్స్ ను సూచిస్తుంది. సో అగ్ని, జ్యోతి, జ్యోతి అంటే సూర్య, అహహ అంటే పొగలు వెలుతురు, శుక్ల, శుక్ల పక్షము కృష్ణపక్షము ఉన్నాయి. మళ్ళీ పీరియడ్స్. ఆ పీరియడ్ లో మీరు ఫిజికల్ పీరియడ్ ని తీసుకోకూడదు, ఆ పీరియడ్ కి ఉన్నటువంటి విశిష్టతని మనం తీసుకోవాలి. శుక్లపక్షము స్టాండ్స్ ఫర్ బ్రిలియన్స్, దేర్ఫోర్ శుక్ల. షణ్మాసాహ, ఈ 6 మాసాల్లో సూర్యుడు బాగా వెలిగిపోతూ ఉంటాడు. ఉత్తరాయణంలో విశేషం ఏమిటంటే ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ పీరియడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. జనవరి 15 నుంచి మొదలుపెట్టి సూర్యుడు కరకరలాడుతూ వస్తాడు. మేఘాలు, చిత్తడి, తడిలు, బురదలు అన్నీ అయిపోతాయి. ఇంకా ఎండ దంచేస్తూ ఉంటుంది. ఇంకా ఫిబ్రవరి నెల నుంచి మనకి సమ్మర్ ప్రారంభం. ఇంకా అది అలాగా జూన్ 15, 20 వరకు కూడా సూర్యుడు తన ప్రతాపం అంతా చూపించేస్తాడు. ఆ తర్వాత చల్లబడతాడు, కొంచెం మెత్తబడతాడు. సో ఇది బ్రిలియన్స్ ఉన్నటువంటి మార్గము అని చెప్పటం కోసమని శుక్లపక్షంలో శుక్ల శబ్దాన్ని, పొగలు రాత్రిలో పొగలుని, చంద్రుడు సూర్యుల్లో సూర్యుణ్ణి, శుక్లపక్ష కృష్ణపక్షాల్లో శుక్లని, ఉత్తరా దక్షిణాల్లో ఉత్తరాని తీసుకుని అన్ని బ్రిలియన్స్ కి సంబంధించినవి తీసుకుని ఈ మార్గాన్ని నిర్దేశిస్తారు. ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః అని శ్రీకృష్ణుడు గీతలో అంటాడు. ఈ ఉత్తరాయణ మార్గంలో ఎవరు వెళ్తారంటే బ్రహ్మవిదః జనాః, ఆ పరబ్రహ్మను ఉపాసన చేసినటువంటి జనులు, ఆత్మజ్ఞానమును లక్ష్యంగా పెట్టుకుని కృషి చేసినటువంటి జనులు. బ్రహ్మవేత్త అయిపోతే వాడు మళ్ళీ ఇంకా లోకంలో ఏదేం లేదు, వాడే పరబ్రహ్మ అయిపోతాడు. కాబట్టి అక్కడ వేద శబ్దానికి ఉపాసన అనర్థం, అంటే హిరణ్య గర్భోపాసకులు అనర్థం. హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేసినట్లయితే మీరు సకల దేవతల్ని ఉపాసన చేసినట్లు అవుతుంది. మీరు శనిని ఉపాసన చేశారనుకోండి, రాహు మిగిలిపోయాడు, కేతు మిగిలిపోయాడు, 8 గ్రహాలు మిగిలిపోయాయి. సపోజ్ మీరు శ్రీ మహావిష్ణువుని ఉపాసన చేశారనుకోండి, అన్ని గ్రహాలు ఇంక్లూడ్ అయిపోయాయి దాంట్లో. హిరణ్య గర్భోపాసన ఉపాసన చేస్తే అలా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళి చపరాసీనో లేకపోతే ఎల్డీసీనో పట్టుకుంటే మీకే వచ్చింది, సూపరింటెండెంట్ ఆఫ్ ది ఆఫీస్ని పట్టేసుకున్నారనుకోండి, వీళ్ళందరూ కూడా మీకు పనిచేసి పెట్టేస్తారు. ఆ రకంగా ఈ గ్రహాన్ని ఉపాసన చేస్తున్నాము, మేము కుజగ్రహాన్ని ఉపాసన చేస్తున్నాము. ఇప్పుడు కుజగ్రహం మీరు ఉపాసన చేస్తుంటే వద్దని చెప్పడం నా తాత్పర్యం కాదు, నేను ఎందుకు వద్దంటాను, చేయండి. కుజగ్రహం చేస్తే మరి రాహు మిగిలిపోయింది కదా అని మీరే మళ్ళీ అంటే, అయితే మీకు సలహా చెప్తా, కుజ ఇంక్లూడెడ్, రాహు ఇంక్లూడెడ్. ఏమిటి? ఓం నమ శివాయ జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేయమన్నాం అనుకోండి, దాంట్లో అట్రాక్షన్ ఉండదు. గాయత్రి జపం చేసుకోమని సలహా నేను ఇస్తూ ఉంటాయి, అట్రాక్షన్ ఉండదు. లక్ష్మీ గణపతి మంత్రం నీకు ఇస్తాను ఉపాసన నువ్వు జపం చేయి అని చెప్పాను అనుకోండి, దెర్ ఇస్ అన్ అట్రాక్షన్. ఎందుకంటే ఆ మంత్రము కొంచెం చాలా గడబిడగా
అంటే కొంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకతను లక్ష్మీ గణపతి మంత్రం కార్డుల మీద ప్రింట్ చేసేసి 1000 కార్డ్స్ ప్రింట్ చేసేసాడు. 1000 కార్డ్స్. దాంతోపాటుగా ఒక లక్ష్మీ గణపతి బొమ్మ కూడా తయారు చేసి నన్ను పిలిచాడు. స్వామీజీ, మీరు మా గ్రూప్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ కార్డు ఈ బొమ్మ మీ చేతుల ద్వారా మీరు సమర్పించాలి. నేనన్నాను, చాలా పుణ్యాత్ముడు అయ్యా నువ్వు, నీకు మంచి ఐడియా వచ్చింది. ఏది చూడండి అని ఆ కార్డు తీసి చూస్తే అన్నీ తప్పులే. నేను చెప్పాను, మంత్రాలు ఇలా కార్డుల మీద ఇవ్వరాయా, దానికి ఏదో ఉపదేశ ప్రక్రియ అది ఉంటుంది. ఇన్ ఎనీ కేస్ అంటే నేను ఉపదేశం తీసుకున్నాను సార్ అన్నాడు. మరి నీకు ఉపదేశం చెప్పిన ఆయన మరి ఇలాగే చెప్పారా, లేకపోతే నువ్వు తప్పుగా తీసుకున్నావా? ఇదంతా తప్పులు ఉందమ్మా, ఇది అనుకూలంగా సరిగ్గా లేదు. ఇది మంత్రంలో 24 అక్షరాల్లో 3-4 తప్పులు ఉంటాయి, ఇంకా అది ఏమన్నమాట అది. సో పారాగ్రాఫ్ లో 2 తప్పులు వచ్చాయంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఓ వాక్యం ఉంటుంది, దాంట్లో 4 తప్పులు అంటే తప్పులు ఇది. కాబట్టి ఈ కార్డుల్ని దేనికైనా పప్పు బెల్లాలు పొట్లం కట్టుకుంటూ కోలుకోండి. ఈ కార్డులు పనికిరావు వల్ల ఇవ్వద్దు. ఎందుకంటే తప్పుల్ని మనం లోకంలో ప్రచారం చేయకూడదు. మనం మంచి మంత్రాన్ని ప్రచారం చేసామో మానేమో, తప్పుల్ని ప్రచారం చేయకూడదు. కాబట్టి ఈ బొమ్మలు అయితే బాగానే ఉన్నాయి, బట్టి పెట్టు, ఈ కార్డుల్ని మాత్రం డిస్కార్డ్ చేసేయి అని ఇచ్చేసాను. అతను మళ్ళీ నాకు కనపడలేదు. ఎందుకంటే వీటి దగ్గరికి ఏదో వెళ్ళి ఏదో ఉపకారం చేస్తాడని పోతే ఇలాంటిది పెట్టాడు, వాళ్ళు అనుకున్నాడో మరి ఏవో నా ఉపదేశాన్ని సహృదయంతో స్వీకరించినట్టుగా నాకు అనిపించింది. అలా కూడా చేసి ఉండొచ్చు అతను. కాబట్టి ఈ విధంగా అట్రాక్షన్. గాయత్రి మంత్రం అనుకోండి, ఏం అట్రాక్షన్? దేర్ ఇస్ నో అట్రాక్షన్. కాబట్టి అలా ఉండకూడదు. ఈ మనస్సు అలాగే చేస్తూ ఉంటుంది. దానికి కొత్త కొత్త వాటి మీద ప్రీతి. మనస్సు అలా పనిచేస్తూ ఉంటుంది. ఏ ఏరియాలోనైనా మనస్సు అలాగే పనిచేస్తుంది. మనస్సు, యు బీ అలర్ట్ అబౌట్ యువర్ మైండ్. మీ మైండ్ని ఇట్స్ ఎ థీఫ్, యు వాచ్ ది థీఫ్. అయితే మరి మైండ్ని వాచ్ చేస్తే లాభం ఏమిటి? లాభమే ఉండదు, లాభం అక్కర్లేదు కూడా. థీఫ్ని వాచ్ చేస్తే లాభమే ఉంటుంది, ఏముండదు. కానీ మన వస్తువులు మన దగ్గర భద్రంగా ఉంటాయి. అది ది ఓన్లీ బెనిఫిట్. ఫర్ దట్ రీజన్ ఓన్లీ యూ వాచ్ ది థీఫ్. అలాగే వాచ్ ది మైండ్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ వాచ్ ది మైండ్. దానివల్ల మీరు గోతులో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. మనస్సు అలాంటివేవో పెడుతూ ఉంటుంది. కొత్త వింత పాత రోత అనో సామెత ఒకటి ఉంది. మనస్సు ఆ లెక్కన పనిచేస్తుంది. డోంట్ అలౌ దాట్. రాముణ్ణి ఆరాధిస్తాం, అస్తమాను రాముణ్ణి ఆరాధిస్తూ ఉంటే రాముడు కృష్ణుడు పాతపడిపోయారు. కొంచెం ఏదైనా కొత్త పేరు, కొత్త రూపం, కొత్త పద్ధతి ఉంటే బాగుంటుంది. కల్కి భగవాన్ అంటే కొంచెం సంథింగ్ స్పెషల్ అలా ఉంటుంది. సో వేర్ ఈజ్ కల్కి భగవాన్? దేర్ ఈజ్ నో కల్కి. కల్కి అవతారం రాలేదు అంటే కాదండి, అవతారం వచ్చిందని నీకెలా తెలుసు? మేము ఎరుగుదాం, ఒక ఆయన కల్కి ఉన్నారు. ఇప్పటి వరకు ఈయనే కల్కి అని క్లెయిమ్ చేసిన వాళ్ళు 13 ఉన్నారు. టిల్ టుడే దేర్ ఆర్ 13 క్లెయిమ్స్ అబౌట్ కల్కి. ఎందుకంటే కల్కి మిగిలిపోయాడు, అవతారాలన్నీ వెళ్ళిపోయే లిస్టులో కల్కి మిగిలిపోయాడు. నేను అవతారం అని క్లెయిమ్ చేయాలంటే, నేనే కృష్ణుణ్ణి అంటే అందరూ నవ్వుతారు. నేను కల్కిని అంటే అమ్మో, దేర్ ఈజ్ సంథింగ్ టు లుక్ ఇన్ టు. ఎందుకంటే కల్కి ఇంకా రాలేదు కదా, బహుశా ఈయన కల్కేమో. పాశ్చాత్య దేశాల్లో మెస్సయ్యా, ఇక్కడ కల్కి. పీపుల్ వాంట్ ఎ మెస్సయ్యా. యు నో వై? దే డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. దే డోంట్ వాంట్ టు అడ్రస్ దేర్ ఇష్యూస్. దే వాంట్ ఈశ్వరుడు వచ్చేసి, మెస్సయ్య వచ్చేసి వీళ్ళ పనులన్నీ చేసి పెట్టాలి. వీక్నెస్ ఆఫ్ మైండ్. సో వాచ్ యువర్ మైండ్. ఇట్స్ ఎ థీఫ్, ఇట్స్ ఎ స్టూపిడ్ మైండ్. డోంట్ ఫాల్ ప్రే టు దాట్. సో ఆ విధంగా ఎందుకు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే హిరణ్య గర్భోపాసన. దట్ ఈజ్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. డోంట్ వరీ అబౌట్ స్మాలర్ ఉపాసన. చిల్లర దేవుళ్ళు అన్నాడు శ్రీనాథుడు. ఎందుకు ఊరికే చింత చేస్తారు? శ్రీ మహావిష్ణువుని, అయితే నమశివాయ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని. ఎందుకంటే ఆ మంత్రాల్లో ఒక పర్టికులర్ దేవతనో లేకపోతే ఒక పర్టికులర్ రూపాన్నో ఓ పర్టికులర్ ఫలం కోసం అలా లేదు. గాయత్రి మంత్రం అంటే అబ్బో ఎంత గొప్ప మంత్రం అది. అది ఆ అద్వైతం, యూనిటీ అని నేను చెప్పాను చూడండి. ఆ యూనిటీని చాలా బాగా మనస్సుకి తీసుకొచ్చేటువంటి గొప్ప మంత్రం. ఆ సూర్య మండలమునందు ఏ హిరణ్య గర్భుడు ప్రకాశిస్తున్నాడో అదే హిరణ్య గర్భుడు ఈ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఈ బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్నాడు
ఆయన నేను ధ్యానం చేస్తున్నాను అంటే ఇది దీంట్లో దేర్ ఆర్ నో అట్రాక్టివ్ ఫీచర్స్, బట్ ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ ఉపాసన. వీళ్ళందరూ హిరణ్య గర్భోపాసకులు. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం చిన్న చిన్న ఉపాసనల్ని చిన్న చిన్న ఫలాల కోసం చేసేవాళ్ళు కాదు, హిరణ్య గర్భోపాసన. కాబట్టే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కానీ ఇంకా మోక్షం కాలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటాడు చాలా చక్కటి వాక్యం, ఆ బ్రహ్మభువనాల్ లోకాహ పునరావర్తినోర్జున. అర్జున, బ్రహ్మభువనము వరకు అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ విదోజనాహ అని అన్నాడే, ఈ ఉత్తరాయణ పుణ్య మార్గంలో బ్రహ్మలోకాన్ని పొంది హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేసినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు, కల్పాంతమునందు వాపసు వచ్చేస్తారు. ఆ బ్రహ్మభువనాత్, బ్రహ్మలోకం, భువనం అంటే లోకం, బ్రహ్మలోకం వరకు కూడా లోకాహ జీవాహ, భోగాలను అనుభవించేటువంటి జీవులు పునరావర్తిన. అయితే ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రం నస పునరావర్తతే. ఆత్మజ్ఞానికి పునరావృత్తి లేదు. ఎందుకో తెలుసిన, హీ డజంట్ గో ఎనీవేర్, హీఈస్ ఎవ్రీవేర్, హీఈస్ వన్ విత్ ఎవ్రీథింగ్. సర్వాత్మభావంలో ఉంటే ఎక్కడికి వెళ్తాడు? సపోజ్ ఇక్కడి నుంచి స్పేస్ కాశీ వెళ్ళాలనుకోండి, కెన్ ఇట్ గో? నో, బికాస్ స్పేస్ వెళ్ళాలి అంటే తాను ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళగలదు. కాశీలో కూడా స్పేస్ ఉంది. మీరున్న చోటుకు మీరు ఎలా వెళ్ళగలరు? మీరు లేని చోటుకు మీరు వెళ్ళగలరు ఉన్న చోటు నుండి. స్పేస్ ఇక్కడ ఉండి కాశీలో లేకపోతే ఇక్కడి నుంచి కాశీ వెళ్ళగలదు. కానీ స్పేస్ ఈజ్ ఎవ్రీవేర్, దేర్ఫోర్ స్పేస్ డజంట్ గో ఎనీవేర్, and therefore space neither returns from somewhere. Astu, so andamu prayanti, prakarshena yanti. సో యాంతి అంటే సరిపడుతుంది, ప్రయాంతి అంటే ప్రకర్షేణ యాంతి. వీరి గమనంలో ఒక ఉత్కర్ష ఉన్నది, ఒక శోభ. ఎందుకంటే బ్రిలియన్స్ కదా, ఆ జ్ఞాన ప్రకాశము, ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఉపాసన యొక్క మహిమ వీరి గమనంలో ఉన్నది. ఓకే, తర్వాత మంత్రంలో ఏముందంటే యత్రామృత సపురుషో హ్యవ్యయాత్మా అనేది ఉన్నది. అది చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తారంటే యత్ర యస్మిన్ సత్యలోకాదౌ అమృత సపురుష ప్రథమజ హిరణ్యగర్భ అవ్యయాత్మా అవ్యయస్వభావ యావత్ సంసారస్థాయి. అది ఇంతకుముందు మనం చూసాం. దక్షిణ మార్గంలో అంటే కేవల కర్ములు వెళ్లిన చోట ఎక్కడికి వెళ్లారు వాళ్ళు? ఎత్ర దేవః అధివాసః, ఎత్ర ఏకః దేవః అధివాసః అని వచ్చింది మనకి. సో అది ఎత్ర దేవానాం పతిరేకోధివాసః అంటే ఇంద్రుడు యొక్క లోకానికి వెళ్తారు అని మనం చూసాం. ఇప్పుడు ఇంద్రలోకానికి కాదు, ఇంద్రలోకం అంటే స్వహ, దానికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి లోకము. ఏ లోకము అంటే సత్యలోకాదౌ అని అన్నారు. సత్యలోకము ఆది శబ్దం చేతనం ఏవో ఇంకా కొన్ని లోకాల పేర్లు వినపడుతున్నాయి కదా. ది ఐడియా ఈజ్ ది కమిట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ ఎ ఫిజికల్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఏదో మ్యాప్లో ఇగో ఈ ఖండము ఆ ఖండము అని చెప్పినట్టుగా ఒక జాగ్రఫీ, యూనివర్సల్ జాగ్రఫీని ఎస్టాబ్లిష్ చేయటం తాత్పర్యం కాదు. కేవల కర్మఠులు కంటే ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నతమైన లోకాలని పొందుతారు అని చెప్పటం అందుకు మాత్రమే తాత్పర్యం. ఉపాసన మంచిది అని అభిప్రాయం అంతే. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ జాగ్రఫీ. కొంతమంది జాగ్రఫీని రాసేస్తారు. ఓ పుస్తకం ఒకటి చూశాను, అర్చిరాది సంహిత అని ఒక పుస్తకం ఒకటి చూశాను. సో దాంట్లో మొట్టమొదటి పేజీ, అదే ఫస్ట్ కవర్ పేజీ జాగ్రఫీ ఇచ్చేశారు. భూలోకము అని వేశారు కింద. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ అప్ అండ్ డౌన్ ఆర్ అబ్సల్యూట్ అని. ఇంకా ఆలోచన ఏం లేదు కదా. అప్ అండ్ డౌన్ ఆర్ అబ్సల్యూట్. ఇంకా సైన్స్లు ఇవేం వద్దు. అవేమైనా చెప్తే సైన్స్ మా దరిదాపులు, ఒక ఆయన నాతో ఉన్నారు, దరిదాపులకు సైన్స్ తీసుకొచ్చామంటే మర్యాద దక్కదన్నారు. అదేమంటే అంటే అది అంతా కూడా అశిష్టం, శిష్టాచారానికి విరుద్ధం, దగ్గరికి రానివ్వద్దు.
సో దే రిఫ్యూజ్ టు థింక్ అని అర్థం దానికి, నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఒక జాగ్రఫీ భూలోకము అని వేసేశారు. భూలోకము అని ఇలాగ లోకం అయిపోయిన తర్వాత కింద భూలోకానికి కింద అతల వితల సుతల రసాతల పాతాల అని అలా 7 వేసేశారు. అవి అన్ని కింద. ఆ కింద ఉన్న దాంట్లో కాంట్రవర్సీ లేదు. అతల కింద వితలుందా, వితల కింద అతలుందా, కుచ్ భీ హో సక్తా హై, కోయి ప్రాబ్లం నహీ, దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. బట్ పైకి వచ్చేవాడు కాంట్రవర్సీ వస్తుంది. పైన స్వహ స్వర్గలోకము, లార్డ్ ఇంద్ర బొమ్మ, అక్కడ స్వర్గలోకము ఇంద్రుడు అనేవాడి బొమ్మ అయిపోయింది. దానిపైన బ్రహ్మగారి లోకము, చతుర్ముఖ బ్రహ్మగారి లోకం, ఆయన హంస సరస్వతీదేవి ఏదో లోకం. దానికి పైన విష్ణులోకము, అది ది హయ్యెస్ట్. ఏమంటే ఆ విష్ణులోకానికి ప్యారలల్ గా గోలోకము, సేమ్ లెవెల్, నథింగ్ ఇన్ఫీరియర్, గోలోకము. ఈ లోపల ఈ బ్రహ్మలోకానికి కింద శివలోకము, బ్రహ్మలోకానికి కింద శివలోకం. సో శివుణ్ణి ఒకడిని అంగీకరిస్తారు, కానీ వాడు ఇన్ఫీరియర్ గా ఉండాలంతే. అసలు శివుణ్ణే మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, దర్ ఇస్ నథింగ్ లైక్ శివ, ఉన్నది ఒక్క విష్ణువే అని సెటిల్ చేసి పెట్టేశారనుకోండి, అలా చేసుకోవచ్చు, బాగుంది. అది శివుడు లేదండి, ఫర్గెట్ అబౌట్ శివ, దెర్ ఇస్ నో శివ, ఓన్లీ విష్ణు ఇస్ దేర్. నో, శివ ఇస్ దేర్ అండ్ హీ ఈజ్ ఇన్ఫీరియర్. అప్పుడు కానీ మనకి శోభ ఉండదు. సో బ్రహ్మలోకానికి కింద శివలోకం, ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి మధ్యలో ఎగ్జాక్ట్ గా మళ్ళీ మెయిన్ ఫ్రేమ్ లో ఉండదు శివలోకం, సైడ్ వేస్ లో ఉంటుంది. అక్కడ శివుడు కొంచెం అమంగళాకారంతో అక్కడ కూర్చుని ఉంటాడు. ఈ రకంగా దట్ ఈస్ ది కవర్ పేజ్. అండ్ ఇంకా పుస్తకం ఉప్పితే ఏముంటుందో మీరే చెప్పచ్చు, ఇంకా దీని వర్ణనే ఉంటుంది. యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్ రియల్ జాగ్రఫీ కింద ఆయన ఇవన్నీ కూడా మ్యాప్, సర్వే ఆఫ్ ఇండియా కంటే కూడా సర్వే చేసి మ్యాప్ చేసినట్టుగా మాట్లాడతారు లోపల. ఏదో లోకం ఇలాగే నడుస్తూ ఉంటుంది. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జాగ్రఫీ. యూ కెన్ సీ ది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ శంకర టు ఎస్టాబ్లిష్ వేరియస్ లెవెల్స్ అండ్ ఆల్ దట్. దేర్ ఇస్ నో కమిట్మెంట్. మా కమిట్మెంట్ ఆత్మజ్ఞానం మీద. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్. ఊరికే అలాంటి గ్రోత్ ఉంది, మీరు యూ రికగ్నైజ్ లెవెల్స్ అండ్ ట్రై టు రైజ్ అబౌవ్ దెమ్ అని చెప్పడం కోసం. ఎనీవే సత్యలోక ఆది శబ్దం చేత ఇంకా కొంచెం ఆ స్వర్లోకానికి సత్యలోకానికి మధ్యలో జనహ తపహ అని ఏవో ఉన్నాయి. యూ కెన్ ఇంక్లూడ్ దెమ్. ఆ సత్యలోకాదుల యందు హిరణ్యగర్భ అంటే సర్వ బ్రహ్మాండ స్వరూపుని యొక్క ప్రతీక హిరణ్యగర్భుడు అక్కడ దర్శనమిస్తాడు. ఆయన అమృత పురుష, వినాశము లేని పూర్ణస్వరూపుడు. హిరణ్యగర్భుడు జ్ఞాని. ఇది మనం ఎప్పుడో చూసినట్టున్నాం. హిరణ్యగర్భుడి గురించి ఎక్కడో చెప్పాను నేను. బ్రహ్మాదేవానాం ప్రథమ సంభవం మొదటి మంత్రంలోనే చెప్పాను. హిరణ్యగర్భోపాసన సర్వోత్కృష్టమైన ఉపాసన, వేదంలో చెప్పినటువంటి ఉపాసన. సూర్యుడిని ఆరాధించే సందర్భంలో మీరు హిరణ్యగర్భుణ్ణి ఆరాధిస్తారు. హిరణ్యగర్భుడు అంటే సగుణ బ్రహ్మ అని అర్థం. అంటే పరబ్రహ్మయందు ఒక సగుణ రూపాన్ని మనం భావన చేయటం. బట్ ఇట్ ఈస్ విరాట్, సర్వవ్యాపకమైన రూపం, పరిచ్ఛిన్నంగా కాదు. సో ఎనీవే ఇట్స్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఉపాసన. హిరణ్యగర్భ అవ్యయాత్మ అంటే అవ్యయ స్వభావ. ఆత్మ అంటే స్వభావ, వినాశము లేని స్వభావము కలవాడు. అంటే మరి హిరణ్యగర్భుడికి వినాశము లేదు అంటే ఇదే సర్వోత్కృష్టమైన స్థానముగా చెప్పవచ్చునా అంటే నో, నాట్ దట్ వే. యావత్ సంసార స్థాయి. హిరణ్యగర్భుడు ప్రకటమవుతాడు పరబ్రహ్మ నుండి. హిరణ్యగర్భ ఈజ్ ది పర్టికులరైజేషన్ ఆఫ్ సచ్చిదానంద బ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ అని పర్టికులరైజేషన్. ఇది హిరణ్యగర్భాంకుర. ఇదంతా నేను విస్తారంగా చెప్పాను. తపసా చీయతే బ్రహ్మ అనే మంత్రంలో చాలా విస్తారంగా చెప్పాము. సో అంకుర, హిరణ్యగర్భ అంకుర. సో ఇట్ ఈస్ ఎ స్ప్రౌట్ in the process of creation. It is the sprout. So it is already particularized, but then it includes
ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఆ హిరణ్య గర్భుడు అంచేతనే ప్రథమజహ అంటారు, మొట్టమొదటి మేనిఫెస్టేషన్. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. అగ్రే సమవర్తత వేదంలో మంత్రాలు, హిరణ్య గర్భ సూక్తము అని అంటారు దాన్ని, చాలా మంచి మంత్రాలు. సో అగ్రే సమవర్తత, సృష్టికి ఆరంభంలో సకల జగత్తు యొక్క పొటెన్షియల్ తన యందు కలిగి ఉన్నటువంటి హిరణ్య గర్భుడు ప్రకటమైనాడు. ఆయనయే పృథివీ ఇతర లోకముల కింద ప్రకటమై సకల ప్రాణులలోనూ ఆయనయే ప్రతిఫలిస్తున్నాడు అనే అభిప్రాయం. సో ఆ హిరణ్య గర్భుడు ఆయనను వీరు పొందుతారు. హిరణ్య గర్భుని యొక్క సన్నిధిలో సకల సుఖాలని అనుభవిస్తూ హిరణ్య గర్భుని యొక్క ఉపదేశాన్ని కూడా వీరు పొందే అవకాశం ఉన్నది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని ఆయన అంటారు. చాలా చక్కటి నిరూపణం. ఈ సంసారంలో దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ దట్ యూ కెన్ అచీవ్ అని అంటారు. ఏతదంతాస్తు సంసారగతయః అపర విద్యాగమ్యాః. అది సంసార గతులు ఇక్కడితో అంతమవుతాయి. మీరు పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా, కర్తగా, భోక్తగా కర్మలని ఉపాసనలని చేసుకుని ఉన్నతిని పొందగలరు. ఈ లోకంలో ఉన్నతి పొందొచ్చు, స్వర్గాది పుణ్యలోకాలని పొంది ఉన్నతిని పొందొచ్చు. హౌ మచ్ హై కెన్ ఐ రైజ్? ఇది ఎలాగంటే నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి. నేను అమెరికన్ సిటిజన్ ఉన్నాడు అనుకోండి, హౌ మచ్ హై హీ కెన్ రైజ్? హీ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ఎందుకన్నానంటే సూపర్ పవర్ కనుక. ఇండియన్ సిటిజన్ ఉన్నాడు అనుకోండి, హౌ మచ్ హీ కెన్ రైజ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వగలుగుతాడు, లేకపోతే ప్రెసిడెంట్ అవ్వగలుగుతాడు అని చెప్తాం. కానీ ఏదో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అంటే అంత గ్లామర్ ఉండకపోవచ్చు అని నేను అమెరికా అన్నా. సో హైయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇన్ దిస్ గ్లోబ్ అంటే యుఎస్ ప్రెసిడెంట్. If you are a US citizen, if you become a US citizen, you have the potential to reach that level. You may not reach, but you have the potential. That is the highest. ఇంకా దానికంటే హయ్యర్ ఏం లేదు. యునైటెడ్ నేషన్స్ అదే హై ఏం కాదు, అది ఇన్ఫీరియర్ అది. సో అలాగే ఈ సంసార మండలంలో పుణ్యం చేసుకుని కర్మ ద్వారా ఉపాసన ద్వారా మేము పుణ్యం చేసుకుంటాం, హయ్యెస్ట్ స్టేజ్ పొందాలి. ఎక్కడికి అంటే మీరు సత్యలోకంలో హిరణ్య గర్భ సన్నిధిలు చేరుకుంటారు. దట్ ఈజ్ హయ్యెస్ట్. అదే అన్నారు ఆయన, ఏతదంతాస్తు సంసారగతయః. సంసారంలో అప్వర్డ్ గ్రోత్ లో ఇంతవరకు మీరు రీచ్ కాగలరు. ఎందుకంటే ఈ ప్రసంగం అంతా, ఎందుకంటే ఇంతవరకు అపర విద్యయే. మనకి పరావిద్య అపరావిద్య అని అది విభాగం ఉంది కదా. ఇంతవరకు అపరావిద్య అంచేతనే అపర విద్యాగమ్యా, అపర విద్య చేతను పొందదగినటువంటి వివిధ స్థాయిలలో అన్నిటికంటే పెద్దది ఇది. సో అపర విద్య మీకు ఇవ్వగలిగిందంతా ఇచ్చేసిందండి, ఇంకా ఆ పైన మీకు అపర విద్య ఇవ్వలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా మీరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్తారు, యూనివర్సిటీలో ఉన్న హైయెస్ట్ డిగ్రీ తీసుకుని పైకి వస్తారు. ఇట్ కెనాట్ మేక్ యూ ఏ కంప్లీట్ పర్సన్. అది ఒక స్థాయి వరకు మీకు ఉన్నతిని ఇవ్వగలుగుతుంది, అది ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత ఇట్ ఈస్ డంబ్. పిహెచ్డీ చేసి మీరు బయటకు వచ్చారనుకోండి, ఒక యంగ్ మ్యాన్ బయటకు వచ్చాడనుకోండి, హీ ఈజ్ ది మోస్ట్ ప్రాస్పెక్టివ్ బ్రైడ్ గ్రూమ్. హీ కెన్ అట్రాక్ట్ వెరీ గుడ్ డౌరీ ఫ్రమ్ ఏ వెరీ సోషల్లీ అప్వర్డ్ ఫ్యామిలీ నుంచి ఒక అందమైనటువంటి యంగ్ లేడీని హీ కెన్ అట్రాక్ట్ విత్ హిస్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ థింగ్స్. అండ్ అప్ టు దట్ ఇట్ కెన్ గివ్. ఇంకా ఆ తర్వాత ఏమిస్తుంది? అది ఉద్యోగం ఉందనుకోండి, ఏదో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద తీసుకుంటారు. తీసుకోవడంలోనే ప్రొఫెసర్ గారు తీసుకోరుగా, ఎక్స్పీరియన్స్ అవసరంగా. కాబట్టి ఆ పిహెచ్డీ క్వాలిఫికేషన్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఇస్తారు. సో బై దట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్. అండ్ ఒక మంచి అందమైన అమ్మాయిని మంచి డౌరీ తీసుకుని వివాహం చేసుకుంటారు. ఇట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్. ఆ తర్వాత ఆవిడతో నువ్వు దెబ్బలాడుతూ కూర్చుంటే ఈ పిహెచ్డీ కెనాట్ హెల్ప్ యూ.
నేను పిహెచ్డీ చేశాను కానీ ఇంట్లో శాంతి లేదు అంటే పిహెచ్డీ ఇంట్లో శాంతి ఇవ్వలేదు. వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ ఇట్ గేవ్. యూ కెనాట్ కంప్లైన్ అబౌట్ పిహెచ్డీ. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు గివ్ మోర్ దాన్ దాట్. వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ ఇట్ గేవ్. అలాగే అపర విద్య ఇంతవరకు ఇవ్వగలదు. దట్ ఈజ్ ఇట్స్ లిమిట్. పూర్ణత్వం ఓ నహి దే సక్తా హై. అపర విద్య ఇవ్వలేదు. అంచేతనే ఒక అతను యంగ్ మ్యాన్ ఉన్నాడు. హీ డిడ్ హిజ్ ఎంఎస్ సర్జరీ ఇన్ యుఎస్. ఎంఎస్ అతను పాస్ అయ్యి నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అతనికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు హీ వాజ్ ది యంగెస్ట్ అమెరికన్ సర్జన్. ఇట్ కేమ్ ఇన్ న్యూస్ పేపర్స్. హీ ఈజ్ అన్ ఇండియన్. ఇండియన్స్ మంచి ప్రోగ్రెస్ చేస్తారు మన వాళ్ళు అక్కడ. చాలా సంతోషం. యు ఆర్ రైట్. హీ కేమ్ టు ఇండియా ఫర్ ఎ విజిట్. ఎ వెరీ proud young man. The Karnataka government received him with all honors and all. Then he married a young lady. He took dowry. And then he started harassing her. And she filed a divorce petition and made a police complaint that this fellow has abused me, taken away all my wealth, my gold ornaments, this and that, and he was arrested. His passport was confiscated. So his achievement in MS, it did not save him. ఎందుకంటే అది అపరావిద్య. అపరావిద్య ఇవ్వగలిగిన స్థాయి ఒకటి ఉంటుంది, అది ఇచ్చేస్తుంది. అంతకు మించి అది ఇవ్వలేదు. అంతకు మించి వీడు హృదయంలో సుఖశాంతులు, భార్యతో కలిసి ప్రేమానురాగాలతో బతకాలంటే వీడి వ్యక్తిత్వంలో మరొక రకమైన మార్పులు కావాలి. ఆ మార్పులు నా పిహెచ్డీలు, ఎంఎస్ సర్టిఫికెట్లు ఇవ్వలేవు. ఒకప్పుడు అవి అడ్డుపడతాయి కూడా. వీటిని అహంకారిగా తయారు చేస్తే అవే అడ్డు కింద తయారు. ఇది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. అయ్య వెర్రివాడ, ఎప్పుడైనా మహాత్ముల దగ్గర కొంచెం భగవద్గీత అది చదువుకుని ఒక్క పిసర వాల్యూస్ కనుక క్లీన్ గా ఉండుంటే ఆ ఎంఎస్ అలా పేస్ అయినందుకు గాను వాడి జీవితం సుఖశాంతులతో ఉండేది. చక్కటి అందమైన అమ్మాయిని పెళ్ళాడినందుకు ఇంకా జీవితం చాలా ముందుకు వెళ్ళేది. ఒక్క పిసరు పెద్ద మనస్సు ఉంటే సరిపడుతుంది, కరెక్ట్ వాల్యూస్ ఉంటే సరిపడుతుంది. అవి కూడా లేకుండగా శుద్ధ ప్లాస్టిక్ లైఫ్ లీడ్ చేస్తే పీపుల్ డోంట్ నో ఇమోషనల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ అన్నోన్ టు దెమ్. Left brain has grown very well. Right brain has not grown. Lopsided development అంటారు. The fellow doesn't know how to manage emotions. Young lady ni vivaham ఆడితే సరిపడలేదు. He has to maintain a rapport with her. That is emotional management. So దాంట్లో వాడు ఫెయిల్ అయిపోయాడు. ఈ పిహెచ్డీలు, ఎంఎస్లు ఇవి దే కాంట్ హెల్ప్. అంటే అర్థం ఏంటి? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆ విద్య ఇంత ఫలాన్ని ఇవ్వగలదు, ఆ పైన ఆ విద్య ఇవ్వలేదు. ఈ అపర విద్య కూడా అంతే. అంచేతనే వేదాన్నంతని చదువుకునే కర్మానుష్ఠానం, పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేసిన వాళ్ళు కూడా చిన్న కష్టం వస్తే కృంగిపోతారు. దే కెనాట్ ఫేస్ ఇట్. ఎందుచేత? భగవద్గీత ఎప్పుడు చదువుకోకపోవడం. మేము పెద్ద ఉపాసకులం అని లోకానికంతకీ కూడా తాంత్రిక్ హై, బడా తాంత్రిక్. వాట్ యు మీన్ బై తాంత్రిక్? ఊరికే జనాల్ని రాంగ్ ట్రాక్ లో పెట్టడం తప్పిస్తే కొత్త లాంగ్వేజ్ పోయి తాంత్రిక్ అంటే అర్థం. వాట్ యు మీన్ బై తాంత్రిక్? తాంత్రిక్ అనేవాడు ఎవరైనా సెపరేట్ గా ఉంటాడా ఏమే? హీఈస్ ఏ గాడ్ మ్యాన్ లైక్ ఎనీ అదర్ గాడ్ మ్యాన్. మళ్ళీ గాడ్ మ్యాన్ లో ఇన్ని వెరైటీలు. తాంత్రిక్. సో ఈ తాంత్రిక్ ని ఎవడో ఇంకొకటి పట్టుకుంటాడు. ఓ అజ్ఞాని వెళ్ళి తాంత్రిక్ ని పట్టుకుంటాడు. ఈ తాంత్రిక్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ గా, హీ గోస్ టు జైల్ అండ్ డ్రాగ్స్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో టు జైల్. వై యూ షుడ్ గో ఫర్ ఎ తాంత్రిక్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? వాట్ ఈజ్ గోయింగ్ టు గివ్ టు యూ? డబ్బు ఉంది, పొజిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. తాంత్రిక్ మీకే ఇస్తాడండి. మీరే ఇవ్వచ్చు ఏదైనా తాంత్రిక్ దక్షిణ అదినా. మీరు యు ఆర్ కంప్లీట్, యు హ్యావ్ ఎవ్రీథింగ్. దాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని మీకున్నదాన్ని మీరు పరిరక్షించుకుని సరైన వాల్యూస్ ని జీవితంలో పెట్టుకుని రాంగ్ వాల్యూస్ ని త్రోసిపుచ్చి ఆత్మజ్ఞానం వైపుకి ఒక చూపు వేశారా, మీరు కృతార్థులైపోయారు. వాట్ యూ డోంట్ హ్యావ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. యూ షుడ్ ఫీల్ లైక్ ఎ మిలియనైర్ బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్.
ఇది లేదు అది లేదు అని నేను అమెరికా వెళ్తూ ఉంటానండి. నేను అమెరికా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగితే మహారాజులో దిగుతా. నా జేబులో $50 ఉంటాయి. బట్ ఐఎమ్ ది కింగ్, ఐఎమ్ ది మిలియనైర్. రియల్లీ. ఎందుకో తెలుసునా? ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ ది డాలర్స్. నాకు ఒక కప్పు కాఫీ స్టార్బక్స్ కూడా నాకు $1.50 ఉంటే నా పని అయిపోయా. ఐఎమ్ లైక్ ఎ మిలియనైర్ అంతే. ఐ వాక్ అరౌండ్ లైక్ ఎ మిలియనైర్. అక్కడ మిలియన్స్ ఉంటాయి, ఏడుపు మొహాలు పెట్టుకుని ఇటు నడుస్తూ ఉంటారు. హూ కెన్? సో ఇట్ ఆల్ డిపెండ్. నేను ఊరికే మీకు దృష్టాంతంగా చెప్పాను. సో మనకి ఏ లోటు లేదు. మనకున్నదా పరమేశ్వరుడు మనకు సర్వాన్ని ఇచ్చాడు. ఈశ్వరుడికి కృతజ్ఞతాభావంతో భక్తి చేసుకుంటూ, నామాన్ని జపించుకుంటూ, మంత్రాన్ని జపించుకుంటూ, గురు శుశ్రూష చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని పట్టుకుని కరెక్ట్ వాల్యూస్ తోటి దయా, దానము, ధర్మము, దైవీ సంపద ఊళ్ళో వాళ్ళ కోసమను, దేవతల కోసం కాదు, మన కోసం. సో ఆ విధంగా కరెక్ట్ వాల్యూస్లో ఉండాలి. కానీ ఇప్పటికే తాంత్రిక్, మాంత్రిక్, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? ఇన్ఫ్యాక్ట్ మా చిన్నప్పుడు తెలుగు సినిమాల్లో ఈ తాంత్రికులు, మాంత్రికులు విలన్స్ కింద ఉండేవారు. పాతాళ భైరవి మొదలైన సినిమాల్లో. రియల్లీ నాకు తెలుసుండి నాకుల్ల జ్వరం అలా ఉంది, అచేతలు ఇలా దృష్టాలతో చెప్పాను. సో వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. అపర విద్య అంటే కర్మ, ఉపాసన, సాత్వికమైన తపస్సు, సాత్వికమైన ఉపాసన, అది హయ్యెస్ట్ స్టేట్కి మనం తీసుకెళ్ళగలుగుతుంది. అండ్ దట్ ఈస్ దిస్. అవును, ఇక్కడ ఒక శంక చేశారు. ఎందుకు నువ్వు ఈ అపర విద్య మీద ఇలా పడ్డావని? అపర విద్యని త్రోసిపిచ్చి పర విద్యని పట్టుకోవడం కోసం. నెక్స్ట్ మంత్రంలోనే వచ్చేస్తాం. పరీక్ష లోకాన్నని అని అపర విద్యని ప్రక్కన పెట్టాలి అంటే అపర విద్య యొక్క మహిమనంతని తెలుసుకుని పక్కన పెట్టాలండి. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అండ్ దెన్ ట్రాన్సెండ్. అంతేగాని అదేమిటో తెలియకుండా ట్రాన్సెండ్ చేస్తే వాట్ యూ హ్యావ్, అది ఒక రకమైన మెచ్యూరిటీ ఉండదు. గో త్రూ ఇట్, యూ డూ కర్మ అండ్ దెన్ అండర్స్టాండ్. దీస్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్, ట్రాన్సెండ్. డూ ఉపాసన, ట్రాన్సెండ్. దట్ ఈస్ ది ప్రాసెస్, దట్ ఈస్ ది గ్రోత్. అందుకోసం అపర విద్య యొక్క మహిమని పూర్ణంగా ప్రకటించి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఆర్ దాని అర్థం ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఈస్ హయ్యర్ దాన్ దిస్. హయ్యర్ అంటే నాట్ ఇన్ ది లెవెల్. వీ ట్రాన్సెండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. లోవర్ లెవెల్, హయ్యర్ లెవెల్ అనే డిస్టింక్షన్స్ అన్నిటికీ అతీతమైనటువంటి సర్వాత్మభావ నిష్ఠతో కూడిన ఆత్మజ్ఞానాన్ని మనం కోరబోతున్నాం. కనుక అపర విద్యను బాగా అవగతం చేసుకోవాలి. అయితే ఓ మహాత్ములు నాతో అన్నారు, ఏమండి ఆచార్యులందరూ ఒకళ్ళు ఇలా చెప్తారు, ఒకళ్ళు అలా చెప్తారు అని లోకంలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు, దీనికి ఏం సమాధానం చెప్పాలి అని నేను ఎవరినో మహాత్ములను అడిగాను. అఖండానందజీ అనే మహాత్ములను అడిగితే వారు అన్నారు, వీళ్ళందరూ నువ్వు ముండకం చదువుకోవాలి భాష్యం అదినో, వీళ్ళందరూ కూడా హిరణ్య గర్భుడు లెవెల్లో స్టక్ అయినారు అని చెప్పారు. ఒక వైష్ణవాచార్యుడు ఉన్నాడు, ఆయన అంటారు ఈ లోకంలో సర్వోత్కృష్టమైన దైవము విష్ణువే, ఆ విష్ణువు విష్ణులోకంలో ఉంటాడు, మనం పూజ చేసో భక్తి చేసో ఆ లోకానికి చేరుకుంటే అదే మోక్షము అని చెప్తాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసిన, హీఈస్ స్టక్ ఎట్ హిరణ్య గర్భ లెవెల్. అంటే ఆయన నేను హిరణ్య గర్భ అంటలేదు కదా అంటాడు ఆయన. అదే అవ్వ పేరే ముసలమ్మని, ఆ హిరణ్య గర్భుడికే నువ్వు విష్ణువు అని పేరు పెట్టావు. హిరణ్య గర్భుడికి విష్ణువు అని పేరు పెట్టావు. విష్ణువు అంటే నేను విశ్వం విష్ణు వషత్కార, ఆ విష్ణువు కాదు. విష్ణువు అంటే చతుర్భుజ విష్ణువు, లక్ష్మీదేవి పతి. ఆయన హిరణ్య గర్భుడికి పెట్టుకున్న పేరు. ఇంకొకడు ఉన్నాడు శివుడు, నీవేమో ఈ శివలోకం ఉన్నది, అది అన్నిటికంటే గొప్పది, నీవు శివుడిని భక్తి చేసినట్లయితే శివలోకం చేరుకుంటే అదే మోక్షము. వాడు హిరణ్య గర్భుడికి శివుడని వాడు పేరు పెట్టాడు. వీళ్ళిద్దరిని ఎత్తి మీద ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంటర్నేషనల్. వీళ్ళు నేషనల్ లెవెల్లో ఆగిపోతే వాడు ఇంటర్నేషనల్. వాడు కృష్ణ అంటాడు. నేను ప్రభుదత్త బ్రహ్మచారి గారి గురించి అంటలేదు, అదే ప్రభుపాద గురించి అంటలేదు. ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ప్రభుపాద. బట్ ది కల్ట్ దట్ కేమ్ ఆఫ్టర్ హిమ్, either through him or by him or I don't know the details. I am not interested in the details.
As such, Prabhupada is a great saint. But the cult which came later, it has its own problems. And they say, Vishnu, వాళ్ళని ఈ జాగ్రఫీ ఏమంటే వాళ్ళు జాగ్రఫీ వేస్తారు. వాళ్ళు చూసి వచ్చినట్టే వేస్తారు. మ్యాప్ సర్వే చేసి దీనికి మధ్య దూరాలు కూడా వేస్తారు. వీళ్ళు కొలిచినట్టే యోజనాలు వాడతారు, మైల్స్ వాడరు. నాటికల్ మైల్స్ వాడరు, ఏ మైల్స్, యోజనములు. ఏదో యోజనం ఎంత అన్నది ఇంత దాకా పురాణికుల్లో ఎవరికి సెటిల్మెంట్ కాలేదు. ఎవరికి తోచినట్టుగా వాడు చెప్తాడు యోజనం అనే మాటకి. ఎవరో కొన్ని వేల సంవత్సరాల క్రితం యోజన శబ్దాన్ని వాడారు. అది దాని లెంగ్త్ ఎంత అంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఎ నాన్ ఇష్యూ. వి నీడ్ నాట్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడే సర్వోత్కృష్టమైన దైవము. ఆ కృష్ణుడికి ఉండే లోకము గోలోకము, మిగతావన్నీ దాని తక్కువే. శివపురాణంలో ఏం రాశారో చెప్పమంటారా? నేను శివపురాణం తిరిగించాను. శివపురాణంలో ఏం రాశారో తెలుసునండి. శివుడి దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. ఎద్దో ఒకటి ఉంది కదా, ఎద్దో ఒకటి ఉంటే కూడా ఆవులు కూడా ఉండే ఉంటాయి. ఈ ఆవులన్నింటికి ఎవరైనా ఒకరిని కాపలాదారిని మనం పెట్టుకుంటే బాగుంటుంది, అన్ని ఆవుల్ని మనమే ఎక్కడ చూసుకుంటామని ఆయన ఒకసారి ఆలోచన చేసి కృష్ణుడిని పిలిపించారు. కృష్ణ వెళ్ళరా. ఈ కృష్ణుడు వెళ్ళాడు. ఏమిటి మహాత్మా, ఎందుకంటే శివపురాణంలో శివుడు హెల్వేస్ట్ కదా. హే శివ, నేను కృతార్థుడిని, మీరు నన్ను స్మరించడమే నా భాగ్యం, మై క్యా కర్నా హై అని అడిగాడు. అడిగితే మన ఆవులన్నింటినీ నువ్వు టేక్ కేర్ చేయి అని చెప్పారు. ఓకే, శివప్రసాదము, నేను తప్పకుండా చేస్తాను. కానీ మరి నాకు కొంచెం ఆవుల్ని మెప్పుకుందుకు దానికి చోటు అది ఉండాలి కదా, ఈ వెండికొండ మీద గడ్డి కూడా మొలవదు. ఎలాగా అంటే, ఓకే, ఐఎమ్ అరేంజింగ్ ఏ లోకా ఫర్ యూ, ఇట్ ఈస్ కాల్డ్ గోలోకం. అక్కడ అన్ని చక్కగా గడ్డి మైదానాలు అన్ని దండిగా ఉంటాయి, నువ్వు అక్కడికి పో అని ఆ కొన్ని షెడ్లు కూడా వేసుకో అని షెడ్లు వేయించి అక్కడికి పంపించారు. యూ చెక్ శివపురాణం సరిగ్గా ఇలాగే ఉంటుందా. వీళ్ళందరూ హిరణ్య గర్భ లెవెల్లో స్టక్ అయి ఉన్నారు. దే ఫెయిల్ టు రైజ్ అబౌవ్ ద హిరణ్య గర్భ లెవెల్. సగుణ లిమిటేషన్స్, ఆ టైమ్ స్పేస్ లిమిటేషన్స్ తో కూడిన సగుణానికి అతీతంగా వెళ్ళటం వాళ్ళకి చేత కాదు. దే కాంట్ డూ ఇట్. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళ చేతనే అలాగా ఆ ప్రచారాలు అలా చేస్తూ ఉంటారు అని మహాత్ములు, అఖండానందజీ మొదలైన మహాత్ములు చెప్పారు. నేను అనుకున్నా ఆ నాడిని పట్టుకున్నారు అని అనిపించింది నాకు. అంటే ఈ మతములు లేక థియలాజికల్ థింకింగ్ అంతని కూడా నాడిని పట్టుకున్నారు అని అనిపించింది. క్రిస్టియానిటీ కూడా అలాంటిదే, ఇస్లాం కూడా అలాంటిదే. సో వీళ్ళందరూ కూడా థియలాజియన్స్ ఈ లెవెల్లో ఆగిపోయారు. ఇంకా దీనిపైన వాళ్ళు వెళ్ళలేదు. ఆ మాట వాళ్ళు ఒప్పుకోరు. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని యూ హ్యావ్ నాట్ ఇంప్రూవ్డ్ యువర్ నాలెడ్జ్ అని చూడండి. అలాగే హీ విల్ గివ్ ఎ వెరీ టఫ్ రిప్లై టు యూ. అలాగే సరే, ఆ ఇష్యూ మీద కొంత మీమాంస. నను ఏతం మోక్షమిచ్చంతి కేచిత్. నను ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే ఇంకేముందండి, ఇదే మోక్షం. హిరణ్య గర్భస్థాయికి వెళ్తే అదే మోక్షం. ఇంక మీరు ముండకం కొత్తగా పాఠం చెప్పేది ఉంది, అయిపోయింది, మోక్షం దగ్గరికి వచ్చేసాం. దెర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ మోర్. అసలు ఉండాల్సిన ముండకం అంతా ఎదరే ఉంది. కానీ మరి ఇదే మోక్షం అని అంటున్నారే కొందరు. నా అలాగే ఉందా మీకు? కేచిత్ ఫుల్ స్టాప్ నా అని ఉందండి ఇక్కడ. ఎందుకంటే అంతా కలిపేసి ప్రింట్ ఉంటుంది. నాకు ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ చూడండి. సో నేను సందర్భాలు బట్టి బ్రేక్ చేసుకుంటా. అలవాటు ఉన్నవాడిని కాబట్టి బతికిపోయాను. అయితే మరొకడు అయితే కంగారు పడిపోయి ఏమిటి ఇలా ఉంది ఇది, హౌ టు డూ అన్వయం అని చాలా కష్టపడిపోతారు. సో ఇక్కడ ఏమనుందంటే ఏతం మోక్షమిచ్చంతి కేచిన్ నేహైవ సర్వే అని ఆ కొటేషన్తో సహా కలిపేసి ఉంది ఇక్కడ. సో కేచిత్ ఏతం మోక్షమిచ్చంతి, కొంతమంది ఇదే మోక్షము అంటే ఇదే సర్వోత్కృష్టమైనది, దీని పై మాట ఇంకా లేదు అని అన్నారు. అంటే నా ఎందువల్ల అంటే ఆయన అంటారు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః
సర్వమేవావిశంతి ఇత్యాది శృతిభ్యః. శంకరుల యొక్క కొటేషను చాలా బాగుంటుంది. అంటే ఎలాంటి వాక్యాన్ని కోట్ చేస్తారంటే మర్మస్పర్శి అయినటువంటి వాక్యాన్ని కోట్ చేస్తారు. సో శృతులు ఏమని చెప్తున్నాయంటే ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః అనో వాక్యం ఉన్నది. ఆ జ్ఞానికి సకల కామనలు ఇక్కడనే అంటే ఇహ అంటే ఇట్ మీన్స్ ఎ ఫ్యూ థింగ్స్. ఇహ అంటే అస్మిన్ దేహే, ఈ దేహమునందే. ఇహ అంటే అస్మిన్ కాలే, ఇప్పుడే, హీ నీడ్ నాట్ వెయిట్. అస్మిన్ జన్మని, ఈ జన్మలో సమస్త కామనలు కూడా విలీనమైపోయి పూర్ణ ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడు. కాబట్టి అది మోక్షం. ఆ మోక్షానికి అతను ఎక్కడికో స్వర్గలోకానికో లేకపోతే ఆ పైనుండే సత్యలోకానికో ఉత్తరాయణ మార్గం ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇహైవ, ఇప్పుడే, ఇక్కడే వాడు మోక్షాన్ని పొందేస్తాడు. కాబట్టి ఉత్తరాయణ పుణ్య మార్గం గుండా బ్రహ్మలోకానికి చేరుకోవడం కంటే ఇప్పుడు ఇక్కడ జీవన్ముక్తిని పొందుట తేలిక. అండ్ ఇట్ ఈస్ సుపీరియర్ ఆల్సో. ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. నువ్వు చెప్పినట్టుగా బ్రహ్మలోకానికి వెళ్ళడం మోక్షమైన పక్షంలో ఇటువంటి ఒక జీవన్ముక్తావస్థని బోధించేటువంటి శృతి వాక్యములు వ్యర్థమైపోతాయి. కాబట్టి శృతి బ్రహ్మలోకాన్ని చెప్పి అంతకంటే కూడా గొప్ప స్థితి, జీవన్ముక్త స్థితి ఇప్పుడు ఇక్కడ. వేదాంతం యొక్క విశిష్టతదే. మీరు కర్మశాస్త్రానికి వెళ్ళారనుకోండి, ఈ కర్మల్ని చేస్తే స్వర్గం దొరుకుతుంది. ఉపాసనా శాస్త్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ కర్మల్ని ఉపాసనల్ని చేస్తే మీరు మీరు సత్యలోకాన్ని పొందుతారు. వేదాంతం దగ్గరికి వచ్చారనుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ విచ్ ఈస్ బియాండ్. మరణించిన తర్వాత లభించేది అనే మాటే లేదు ఇక్కడ. ఇక్కడ నీకు లభించేదంతే. ఇప్పుడు ఇక్కడ ఎంత లభిస్తుంది? మరణించిన తర్వాత లభించే దానికంటే తక్కువ లభిస్తుందా, ఎక్కువ లభిస్తుందా? దానికంటే దీనికంటే ఇక్కడ నీకు ఇహలోకాల్లో లభించే సుఖాల కంటే స్వర్గాది లోకాల్లో లభించబోయే భోగాల కంటే అన్నిటికంటే సర్వోత్కృష్టమైన పూర్ణస్థితి. ఏమిటా స్థితి? ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. సమస్త కామనలు కూడా హృదయంలో విలీనమైపోతాయి. ఏ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్. డిజైర్లెస్నెస్ అనే స్టేట్ అది ఒక స్టెరైల్ స్టేట్ అని మీరు అనుకోద్దు. రుచిపచి లేని స్టేట్ అని మీరు అనుకోద్దు. డిజైర్లెస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్నెస్. పూర్ణుడు మాత్రమే కామనలు లేకుండా ఉంటాడు. అపూర్ణుడు ఏవో కామనలను అలా చేస్తూనే పోతాడు. కాబట్టి వాడు సంసారి, అల్పుడు, పరిచ్ఛిన్నుడు. నిష్కామంగా అన్ని కామనలను పరమేశ్వరుని పాదముల బ్రోలో సమర్పించి పూర్ణస్థితిలో ఉన్నవాడు. అది మోక్షము అని ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. అది ఒక కొటేషన్. ఇంకో కొటేషన్ ఏమిటంటే తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మాన సర్వమేవావిశంతి. వీళ్ళు ఇక్కడ ఉన్న జీవుడు ఆలోకానికి వెళ్ళాడు అలాగే కాదు. తే ధీరాః, ఆ జ్ఞానులు, యుక్తాత్మానః, మనస్సును చక్కగా నియంత్రించుకుని ఆత్మజ్ఞానాన్ని ఆ మనస్సులో సాక్షాత్కరించుకున్నటువంటి ఆ జ్ఞానులు ఉన్నారే, వాళ్ళు ప్రాప్య పొందుతారు. ఎవరిని పొందుతారు? బ్రహ్మలోకంలో కూర్చునున్న హిరణ్య గర్భుడు గారినో విష్ణువు గారినో శివుడు గారినో పొందడం కాదు. సర్వగం, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మని పొందుతారు. ఎక్కడ పొందుతారు? సర్వత్రా. సర్వతః అంటే సర్వత్రా. ఎక్కడ ఎప్పుడు ఉంటే అక్కడ అప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మని పొందుతారు. పొంది ఏమైపోతారు? సర్వమేవ ఆవిశంతి. దే బికమ్ వన్ విత్ ఆల్. ఎంత గొప్ప జ్ఞానం అది! సర్వాత్మభావము అని అంటారు. ఈ సర్వాత్మభావము ఇది వేదాంత శాస్త్రము యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదనము. చాలా కఠినమైన ప్రతిపాదన, సరళం కాదు. మోక్షము అంటే సర్వాత్మభావమే. శంకరులు, ఉపనిషత్తులు, గీత కూడా ఆ సర్వాత్మభావాన్ని
అంత అద్భుతంగా సర్వభూతాత్మభూతాత్మా అంటాడు శ్రీకృష్ణ. సర్వాత్మభావాన్ని. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తస్య కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః అని ఈశావాస్యం. సరిగ్గా అటువంటి శ్లోకమే గీతలో కూడా ఉన్నది. నాకు గుర్తులేదు శ్లోకం, సరిగ్గా అలాగే ఉంటుంది. అటువంటి శ్లోకమే ఈశావాస్యంలో మరో శ్లోకం ఉన్నది. అటువంటి శ్లోకాన్నే మనుస్మృతికారుడు మనుస్మృతిలో జ్ఞాన ప్రకరణంలో చెప్పాడు. సో ఈ విధంగా సర్వాత్మభావము అది జీవన్ముక్తి, అది ఏ మోక్షము, అది ఏ ఈ హిరణ్య గర్భలోక ప్రాప్తి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానము, అది ఏ పరవిద్యాగమ్యము. అదొకటి ఉంది. నువ్వు ఈ హిరణ్య గర్భలోక ప్రాప్తే మోక్షం అని చెప్పేసి అంటే కుదరదు. అది సెకండ్ కొటేషన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.